ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటేబుల్ ట్రస్ట్ గోవిందరాయపల్లి జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్ జీకేఎంసి ఛానల్ భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఇప్పుడు మనము ఈ యొక్క బ్రహ్మజ్ఞాన యోగ శంకారావాలు అని ప్రారంభించినాము. ఇవి ఒక 50 చేయాలి. త్వరలో 108 మంది స్వామీజీలతోటి ఒక మహాసభ జరపడం జరుగుతుంది. దేనికోసము? యోగ విద్య, బ్రహ్మ విద్య ఒక సిలబస్ పెట్టాలంటే బ్రహ్మజ్ఞాన యోగ విద్య ఐక్య పరిషత్ అని స్థాపించినాం. స్వామీజీల ద్వారా ఒక పరిషత్తు స్థాపించి ఇక దాని ద్వారా మేము మఠాధిపతులని, పీఠాధిపతులని, స్వామీజీలని కలుపుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క 5 కరోర్ ఫ్రీ మెంబర్‌షిప్స్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అంతమందిని చేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోవాలి. ఆలోచన ఒక్కరిది. కానీ దాన్ని అమలు చేయాలంటే కొన్ని కోట్ల మంది సహకారం అవుతుంది. మన ప్రభుత్వాల దగ్గరికి పోయి, అయ్యా మాకొక సిలబస్ ఇవ్వండి మా బిడ్డలకి అంటే ఇస్తారా చెప్పండి? ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ఆకాంక్ష, ఎంతమంది దీనికి మద్దతు తెలుపుతున్నారు అనేది అది పరిగణలోకి తీసుకుంటారు కనుక, మరి మనము ఇంత మద్దతు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రభుత్వాలే దిగి వచ్చి సిలబస్ అందిస్తాయి. ఇక కనుక అందుకనే ఈ యొక్క మొదలు రౌండ్ టేబుల్ సమావేశాలని అక్కడక్కడ కొన్ని సమావేశాలు జరపడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక సభకు వెళ్ళేసి వచ్చినాం చర్చల్లో. వేరే అతిథిగా వెళ్ళినాను నేను. వేరే మాకు తెలిసిన స్వాములు ఏర్పాటు చేసిన వాటికి. ఇక అయితే అట్లా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ మానవతావాద్ అది మనకి దానికి సంబంధించిన విద్యావంతులు, మేధావులు, అధికారులు, అలాగే మంచి మానవతావాదులు అలాగే మేధావులందరిని పిలిచి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలని కూడా మనం తీసుకోవాలి. ఒక్కొక్కరి ఒపీనియన్ ఏముందని తెలుసుకోవాలి. ఇంకొకటి ఈ యొక్క బ్రహ్మ విద్య, యోగ విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పెట్టాలి ఇది? దీని ప్రాముఖ్యత ఏమిటి? ఇది పెడితే లాభం ఏంది? పెట్టకపోతే నష్టం ఏంటి? అంటే క్షుణ్ణంగా వాళ్ళకి వివరించాలి. వివరించి అందరి సలహాలు, సూచనలు కూడా సరియైన సలహాలుంటే తీసుకోబడతాయి. ఎవరి సూచనలైనా సరే సరియైన సూచనలుంటే తీసుకోబడతాయి కనుక వాటితోటి కూలంకుషంగా చర్చించి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ యొక్క ఇటువంటివి రౌండ్ టేబుల్ సమావేశాలు 4, 5 సమావేశాలు అయిన తర్వాత ఈ 4, 5 సమావేశాలకు ఒకసారి ఏం చేస్తామంటే ఇది బ్రహ్మజ్ఞాన యోగ శంకారావం అని పెద్ద సభ జరుపుతాం. దానికి సాధు మహాత్ములు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాగే అక్కడ ఉండే అధికారులని గాని, అలాగే నేతలని, ప్రభుత్వ అధికారులని, అలాగే నేతలని, అలాగే విద్యావంతులని, మేధావంతులని అందరిని వాళ్ళని అక్కడికి సభకు ఆహ్వానించి ఇక్కడ దీని గురించి చర్చించడము, అలాగే దీనికి మద్దతుగా ఫ్రీ మెంబర్‌షిప్స్ ఇవ్వడం అందరికి ఇలా చేస్తుంటాం గనక ఇలా 50 సభలు పెట్టాలనుకున్నాం గనక ఇవి G50 ప్రోగ్రామ్స్ ఈ యొక్క మన మహవతార్ జ్ఞానానంద క్రియాయోగ ధ్యాన సమ్మేళనాలు ఇప్పటివరకు 11 జరిపినాం. మొత్తం 50 అనుకున్నాము. అవి జరుగుతూనే ఉంటాయి. అందులో కూడా ఉచిత మెంబర్‌షిప్ ఇస్తుంటాం అందరికి. అలాగే ఇంకా జ్ఞాన వివేక భారత్ అని యూత్‌కి కాలేజీల్లో వాళ్ళకి మోటివేషన్ క్లాసు మరియు క్రియాయోగ మెడిటేషన్ క్లాసు వీటి వలన లాభం ఏంటిది? ఎందుకు ఆవశ్యకత? ఎందుకు చేయాలనేది వాళ్ళకి వివరించి వాళ్ళకి యూత్‌ని కూడా వాళ్ళకొక సంస్కార విధిని మరియు వాళ్ళకి ఏ విధంగా మనం అనుకున్న అంటే మనిషి చాలా మెమరీ పవర్‌ని ఎలా పెంచుకోవాలి? మనం అనుకున్న గోల్స్ ఎలా రీచ్ కావాలి? ఎలా మనకి ఈ క్రియాయోగం ఏ రకంగా వాళ్ళకు తోడ్పడుతుంది నిత్య జీవితంలో డిప్రెషన్ నుంచి అంటే డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోకుండా ఉండుట కోసము, అలాగే ఎగ్జామ్స్ అప్పుడు విద్యార్థులు స్ట్రెస్‌కు లోనైతారు చాలా.
అలాగే రకరకాలుగా ఈడవుతుంటారు కాబట్టి ఆ స్ట్రెస్‌ని ఎట్లా తట్టుకోవచ్చు? స్ట్రెస్‌ని ఎట్లా రిమూవ్ చేసుకోవచ్చు? అలాగే మనకు జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద వారికి స్టూడెంట్స్‌కి మంచి అవగాహన కలిగించి, వాళ్ళకి సింపుల్‌గా సాధనలు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు అన్నపూర్ణాదేవి అమృతహస్తము పథకం ద్వారా అందరికీ ఆకలి కడుపులు నింపడమే ఆ పథకం యొక్క ఆశయము. అలాగే మనము ఇంకా ఈ యోగ శంఖారావాలు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి. అలాగే ఉచిత మెంబర్‌షిప్‌లిచ్చి మనకు యోగ విద్య, బ్రహ్మ విద్య కోసము పోరాటం చేయట కోసమే ఈ ఇక మనకు ఆహ్, బ్రహ్మజ్ఞాన యోగ విద్య ఐక్యత పరిషత్ అని పెట్టినాము. దాని వలన అందరూ స్వామీజీల యొక్క మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క సహకారం తీసుకొని అందరితో కలిపి దీన్ని నిర్వహిస్తూ దీనికై మనము బ్రహ్మ విద్య, యోగ విద్య పాఠ్యాంశం కోసమై మనము శ్రమిస్తున్నాము. వాటి కోసం కొట్లాడుతున్నాం ఒక రకంగా. లేకపోతే అంత ఈజీగా రాదు గదండీ. కనుక ఆ రకంగా ఇవి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఆశ్రమంలో ఇలా జరుగుతున్నాయి. ఇక ఆశ్రమంలో నిత్యవారిగా ఎవరైనా వచ్చేసి ఇక్కడ జైన్ అయ్యి ఇక్కడ సాధనలు చేసుకోవచ్చు. ఉండేవారికి ఉండడానికి వసతి, భోజనం అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా ఎంతకాలమైనా సాధన జేసుకోవచ్చు. అన్ని ఫ్రీ వసతులుంటాయి. అలాగే ఇప్పుడు మీరు గూడా ఎప్పుడన్నా ఇండియా వచ్చారనుకోండి. ఒక 10 రోజులు మీరు ఇక్కడ ఉండాలన్నా ఫ్యామిలీతో వచ్చి ఉండొచ్చు. ఓ 4 రోజులా, 3 రోజులా, 2 రోజులైనా ఉండాలంటే ఉండి వెళ్ళొచ్చు. ఇక అప్పుడు ఒక 4, 5 గంటలుండి కలిసి మాట్లాడి గూడా వెళ్తుంటారు. దానికి ఏమి ఇది లేదు. మీ అనుకూలాన్ని బట్టి. కనుక ఇక్కడ ఉండేటి మన యొక్క ప్రణాళికలివి. ఇక మనము పండుగలు యథావిధిగా జేస్తున్నాం. ముఖ్యమైన పౌర్ణమిలు గాని, ముఖ్యమైన పండుగలు, మన సంస్కృతి కార్యక్రమాలు, అక్కడ యజ్ఞము, యాగము, అలాగే పూజలు, అభిషేకాలు, వాటితో సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలన్నీ గూడా చక్కగా అవి గూడా ఆశ్రమంలో హ్మ్. సందర్భానుకూలంగా జరుపుతున్నాము. ఇవన్నీ గూడా పూర్తి ఉచితం. ఇక ఇప్పుడు మీకు ఏమైనా అంటే మీకేమైనా సందేహాలుంటే అడగండి. డౌట్స్ ఉంటే అడగండి. ముఖ్యంగా సాధన అనేది ఏమిటంటే చాలామంది అనుకుంటారు. మనం ఒక ఉద్యోగం రావాలంటే మనం ఎంత కాలం కష్టపడి చదవవలసిన పరిస్థితి వచ్చింది. కనీసం ఒక 18 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చదివితేనే ఒక ఉద్యోగం వస్తుంది. అలాగే సాధన కూడా మనము ఎక్కడ నిరుత్సాహపడకూడదు. అయ్యో! నేను ఈ జన్మల్ని తరిస్తానా? నేను సాధనలో ముందుకు వెళ్ళగలుగుతానా? నేను అంటే నా గోల్‌ని నేను రీచ్ కాగలుగుతానా? అనే సందేహం, డౌట్ అనేది ఉండకూడదు. అసలు నాకు ఉద్యోగం వస్తదని డౌట్ పడతారా ఎవరైనా స్టూడెంట్ చదివేటప్పుడు? నేను తప్పకుండా నాకు జాబ్ వస్తది. నేను తప్పకుండా ర్యాంక్ సంపాదిస్తాను, పాస్ అవుతాను అని ఒక్కొక్క తరగతి ముందుకెళ్తున్నప్పుడు ఉత్సాహంతోటి తప్పకుండా నేను జాబ్ చేయాలనే సంకల్పంతోటే వెళ్తారు గానీ, ఎవరైనా నాకు జాబ్ వస్తదా అనే డౌట్ ఎవరికీ ఉండదు. ఇప్పుడు వ్యవసాయదారులున్నారు. ఒక సంవత్సరం వర్షం సరిగ్గా పడకపోతే పంట నష్టం వస్తే రెండో సంవత్సరం వాళ్ళు వ్యవసాయం మానుకుంటారా? భగవంతుడు వర్షం కురిపించడా అనే విశ్వాసంతోటే వారు లాభ నష్టాలను లెక్క పెట్టకుండా రైతులు వ్యవసాయం చేస్తుంటారు. అలాగే ఎంతో కష్టాన్ని కోర్చి, శ్రమ కోర్చి విద్యార్థులు ఎందుకు స్టూడెంట్స్ చదువుతుంటారంటే, తప్పకుండా నేను జాబ్ కొడతాను, సంపాదించుకుంటాను జాబ్‌ని అని ఆ యొక్క విశ్వాసంతోటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందరికి గవర్నమెంట్ జాబ్‌లంటే అసాధ్యము. ఏదైనా మనకు అర్హత ఉన్నప్పుడు ప్రైవేట్ జాబ్ అయినా మనము పొందగలుగుతాం. చదువే లేనప్పుడు ఏది పొందలేం గదా! కనుక అలాగే మన అర్హత అనేది సంపాదించుకుంటే, ఇప్పుడు మీకు అర్హత ఉంటే కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఇన్ని వస్తాయి. ఎన్ని ఆఫర్‌లిస్తాయి. అవునా? ఒక ఇల్లిస్తాం, కారిస్తాం, మీకు సకల వసతులిస్తాం. ఆ! మా యొక్క కంపెనీలో మీరొచ్చి చేయండి అంటారా? అనరా? అట్లా మనకు కావాల్సిందల్లా ఒకటి అర్హత ఒకటి సంపాదించుకోవాలి. దేంట్లో అయినా పర్వాలేదు. ఇప్పుడు సాధనలో గూడా అర్హత అనేది ఉంటుంది. ఏందంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో ఉండాలి. సంపూర్ణ వైరాగ్యంతో ఉండాలి. వీలైనంత సాధన చేయాలి. సమయం దొరికినప్పుడల్లా సాధన చేస్తుండాలి. సెలవు దినాల్లో రోజంతా చేయడానికి ప్రయత్నం చేయాలి. తీవ్ర తపనతోటి చేస్తే ఏ పనైతే తీవ్ర తపనతోటి, ఆసక్తితోటి చేస్తారో ఆ పనిలో తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ కారణం ఏంటిది? హార్డ్ వర్క్. ఇంకొకటి శ్రద్ధ. శ్రద్ధతో చేయాలి. ఊరికే హార్డ్ వర్క్ అంటే లేబర్ గూడా చేస్తారు. చేయరా? ఎంత హార్డ్ వర్క్ వాళ్ళు చేసేది.
అంటే హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు. శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. సహనం ఉండాలి. అయ్యో! ఇంత హార్డ్ వర్క్ చేసినా, ఇంత శ్రద్ధతోటి చేసినా నాకు ఫలితం రాలేదే, ఇకెందుకు వేస్ట్ అని మధ్యలోనే వదిలేస్తారు. ఆ పనెప్పుడు చేయకూడదు. ఎందుకు? అది సక్సెస్ అయిన దాకా చేస్తూనే ఉండాలి. దాన్నే సహనము అంటారు. సహనముతో, ఓర్పుతో, నేర్పుతో ముందుకెళ్తూనే ఉండాలి. నేర్పంటే టెక్నికు. సహనము, ఓర్పు అంటే ఒకటే. కనుక అట్లా సహనంతో, ఓర్పుతో మనము అంటే మనము అనుకున్నది సాధించిన దాకా ఇంకా విడవగూడదు. అట్లా. మనకు ఉద్యోగం వచ్చిన దాకా ఇక మనం ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి. ఇంటర్వ్యూ‌లకు పోతూనే ఉండాలి. అట్లా. ప్రతి ఒక్కరు గూడా అలా ముందుకు వెళ్ళి మీరు ఉద్యోగం సంపాదించుకున్నారు. అంటే కొత్తగా ఉద్యోగం వెళ్ళేవాళ్ళు గూడా అంతే. అలాగే మనము ప్రయత్నించని వాడు ఓడిపోయినట్టు. కానీ ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళు గూడా ఓడిపోయినట్టు గాదు. ఇయాల గాకపోతే రేపు గెలుస్తారు. ఎందుకు? ప్రయత్నంలో ఉన్నారు ఇంకా. కనుక ప్రయత్నంలో లేకపోతే ఓటమిని అంగీకరించినట్టే. కనుక ఏ పనిలో గాని మనం సాధన గూడా అంతే అన్నమాట. నిరంతరం చేస్తూనే పోతుండాలి విశ్వాసంతో, నమ్మకంతో, శరణాగతితో. ప్రతి ఋషులు గూడా, ప్రతి మహానుభావులు గూడా ఇంత పరిశ్రమించినోళ్ళే. ఒక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఒక యోగి ఆత్మకథ గురువులందరూ గూడా వాళ్ళు గూడా భగవంతుడి కోసం ఏడ్చిన వాళ్ళే, తపన చెందిన వాళ్ళే. ఈరోజు తరించాలని వాళ్ళు గూడా ఒక స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగం సంపాదించుకున్నారు. స్టూడెంట్స్ వాళ్ళు గూడా తపిస్తారు నేను ఉద్యోగం సంపాదించాలని. చదివే విద్యార్థులు ఉంటారా? ఉండరా? వాళ్ళకొక గోల్ ఉంటది. మీరు ఆ గోల్ రీచ్ అయ్యిండ్రు. అవునా గదా! ఆ గోల్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఎందరో ఉంటారు గదా! నా వల్ల అయితదా? నేను చేయగలుగుతానా? అంటే సీనియర్స్‌ని ఇన్‌స్పిరేషన్ పొందాలి. ఇన్‌స్పైర్ అవ్వాలి. కనుక అలాగే మనము నిరంతరము చేస్తూనే పోతుండాలి. చేస్తూనే పోతుండాలి సాధన. ఎక్కడ మధ్యలో బ్రేక్ రానివ్వకూడదు. మనకేదైనా అత్యవసరం ఏదైనా పనున్నా ఒక 20 ప్రాణాయామాలన్నా చేసి కాస్త మెడిటేషన్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలైనా ముగించుకోవాలి. అంటే అభ్యాసం తప్పకుండా కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అభ్యాసం తప్పకుండా ఏదైనా అత్యవసరం పని ఉన్నప్పుడు. కనుక మనం ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఒక దినచర్యలో మనం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం, హ్మ్. బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం ఇది ఏ విధంగా చేస్తామో, అలాగే ఇది గూడా ఒక దినచర్యగా జీవితంలో ఒక భాగం అయిపోవాలి సాధన అనేది. కొత్తలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితిలో గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా స్కూలుకెళ్ళే స్టూడెంట్ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిందనుకో, అవునా? ప్రాబ్లమ్ గదా! అట్లా. కనుక రోజు సాధన జేస్తే చాలా చక్కటి బెనిఫిట్ పొందుతారు. మనము ఎవరైతే చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, తీవ్ర వైరాగ్యంతోటి ఎవరైతే సాధన చేస్తారో, వాళ్ళకి మొదటి లాభమే మనమేమన్నాము? సంపూర్ణ ఆరోగ్యం. ఈ సాధన చేస్తుంటే కొంతమంది కంగారు పడుతుంటే వెయిట్ లాస్ అయితున్నాం, వెయిట్ లాస్ అవుతున్నాం. ఉదయం ఒకరు నాతో చర్చించిన చర్చలో జరిగింది. స్వామీజీ నేను ఆహ్, 10, 12 కేజెస్ నేను వెయిట్ లాస్ అయినాను స్వామీజీ అంటే, అంతవరకు మీరు గృహిణిగా ఉన్నప్పుడు అమ్మగారు చేసిన చర్చ. అమ్మ మరి మీకేమన్నా నీరసంగా ఉందా? అంటే లేదు ఎనర్జీ లెవెల్స్ మంచిగున్నాయి స్వామి. మరి గతంలో అంటే కొంచెము కొద్దిసేపు పని చేసి ఇంతసేపు కూర్చుంటుంటే అలసటతో అన్నారు. మరి మరి ఎందుకు కంగారు పడుతున్నారు? ఆ! అయితే వయసుకు తగినట్టు బరువుండాలి గదా! స్వామీజీ అని అన్నా. ఓహో! అది యోగులకు వర్తించదని చెప్పినాను. యోగులకు వర్తించదు. ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయా? హెల్తీగున్నామా? ఆరోగ్యం బాగుందా? నీరసం వచ్చిందనుకో ఆహారంలో కొంచెము మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. శుద్ధాహారం, శాకాహారము, పౌష్టికాహారం. మంచి విటమిన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పర్లేదు. ఇక అంత విటమిన్స్ ఆహారం తీసుకున్న శరీరం మంచిగా చక్కగా మన శరీరం మన ఆధీనంలో ఉండాలి. ఎక్కువ స్థూలకాయం ఉన్న వంగలేం, లేవలేం, కూర్చోలేం, పనులు చకచకా చేసుకోలేం. ఆయాసం వస్తుంది. కనుక అలా అని శరీరం వీక్‌గా గూడా ఉండకూడదు. మన పనులు మనము స్ట్రాంగ్‌గా మంచిగా వెల్తీగా ఉండాలి. చక్కగా మన పనులు మనము చేసుకోగలగాలి. అలాగే ఇక మనం అందులో కంగారు పడవలసిన అవసరం లేదు. ఎప్పుడు మామూలు సగటు మనిషి రోజుకు 5 లీటర్లు లేదా 6 లీటర్లు వాటర్ తాగాలని డాక్టర్లు జెప్తారు. అవునా? మరి యోగికి 1 లీటర్ అయినా సరిపోతది. ఎందుకంటే యోగ సాధన వలన వాళ్ళ శరీరము శుద్ధం అయిపోతుంది. వాయునాళాలు, రక్తనాళాలు. అందరూ ఆ ప్రయోగం చేయొద్దు. సాధనలో ఉత్తీర్ణుల మంచి స్థితిలో ఉన్న వాళ్ళది చెప్తున్నాను. మిగతా వాళ్ళు చక్కగా ప చక్కగా మనకు ఏ పాటించవలసిందే. కనుక ఆ రకంగా మనకు ఈ విధంగా మనకు ఎందుకంటే
ఈ సాధన మార్గంలో ఉండి కూడా ఇక ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళని ఏమనాలనో మానసిక వికలాంగులని సంబోధిస్తాం. అర్థమైతుందా? అంటే వీక్ మైండ్ ఉన్న వాళ్ళని అర్థం. అయితే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఉంది. యూట్యూబ్‌లో అనేక రకాల అనుభవం ఉన్నోళ్ళు చెప్తుంటారు. అనుభవం లేని వాళ్ళు చెప్తుంటారు. పుస్తకాలు చదివి చెప్తుంటారు. ఒక సంవత్సరం కిందనే ఏదో పుస్తకాలు ప్రిపేర్ అయ్యి చెప్పినుంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. అయితే మనకు తెలియదాన్ని గూడా తెలిసినట్టుగా చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యలో నేను అవేర్‌నెస్ వీడియోలు చేయక చాలా రోజులైంది. ఒక 3 ఇయర్స్ దాకా అయింది. ఎందుకంటే మనం కన్‌ఫ్యూజ్ గావద్దు. మనకొక క్లారిటీ ఉండాలి. ఈ సాధన చేస్తున్నప్పుడు మనకు ఎంతవరకు రోజు శాస్త్రీయంగా ఇప్పుడు ఒక గురువు బోధించేవారు ఋషి పరంపరలో ఉన్నారా? గురు పరంపరలో ఉన్నారా? వారి జీవితంలో తపస్సు చేశారా? వారి జీవన శైలి ఎట్లా ఉంటుంది? వారి జీవితంలో ఎంత సాధారణ జీవితం గడుపుతున్నారు? ఎంత సాధన చేసున్నారు? ఎంత అనుభవంతో చెప్తున్నారు? ఇటు శాస్త్రము, తపస్సు 2 ఉండాలి గురువుకి. ఉన్నప్పుడు ఎక్కువ బెనిఫిట్. మంచి మ్యాథమెటిక్స్ లెక్చరరు, టీచరో దొరికితే మనకి మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలనే స్టూడెంట్స్‌కి ఎంత మేలు జరుగుతుందో, మంచి సైన్స్ టీచర్ ఉన్నప్పుడు స్టూడెంట్స్‌కి సైన్స్ నేను తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ కలుగుతుందో, అలాగే భగవద్గీతలో చెప్పినట్టుగా తత్వదర్శినః అనే పదంలో ఆ తత్వదర్శనులైన గురువులను తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ టు జెడ్ మీకు వివరిస్తారు. మీరు వేల గ్రంథాలు చదవవలసిన అవసరం గూడా ఉండదెక్కువ. వారి గురువు మీద గురి ఉంటే చాలు. అందుకనే నన్నడిగితే ఈ చదువొచ్చిన వాళ్ళకంటే చదువు రాని వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. నో డౌటు. భగవద్గీతలు 100 మంది 100 టీకా తాత్పర్యం రాస్తారు. వాళ్ళ దాంట్లో ఏముంది తాత్పర్యం, వీళ్ళ దాంట్లో ఏముంది, వాళ్ళెట్లా చెప్పారు, వీళ్ళు చెప్పారు, సైన్స్ మేళవించి చెప్పారా, వీళ్ళు అది చెప్పారు, ఇదే చెప్పారు. ఇప్పుడు చూడండి, ఎవరు అద్భుతంగా వర్ణించగలుగుతారో సాధన అనుభవం ఉండదు వాళ్ళకి. అవునా గదా! ఎవరు అవధూతలు మౌనంగా ఉంటారు కానీ సాధన అనుభవం ఉంటది వాళ్ళకి. కాకపోతే కొంత శాస్త్ర పరిచయం ఉండి, తపస్సున్న వాళ్ళు, వాళ్ళు ఇంకా నలుగురికి చక్కగా బోధించగలుగుతారు. వాళ్ళ సాధన అనుభవం గూడా ఉంది. అనుభవంతో బోధించగలుగుతారు. ఇక్కడ మీరు ఏంటిదంటే తీరికి పడిపోతారు. ఇక్కడ ఉండేదంతా విషయమంతా ఏంటిదంటే, అందులో వాళ్ళకి పరిజ్ఞానం ఉందా? లేదా? అనేది ఉండదిప్పుడు. అవునా? కొంతమంది ఇప్పుడు 4 రకాల సాధకులుంటారు. ఒకరు భక్తి మార్గంలో పూజలు, హోమాల్లో పాల్గొంటూ, జపం చేసుకుంటూ, భక్తి మార్గంలో భగవంతుడంటే మంచి స్నానము, తిలకదారాధన, మంచి తిలకధారణ, మంచిగా ఏం చేసుకొని భక్తి మార్గంలో గోపురాల చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు ఏదైనా పారాయణ చేసినప్పుడు, భజన చేసినప్పుడు, జపం చేసినప్పుడు పులకించి చేస్తారు. ఆనంద బాష్పాలు రాలుతుంటాయి. వాళ్ళేం చేసేస్తారంటే చాలా తపన చెందుతుంటారు భగవంతుడి కోసం. వాళ్ళకి ఆనంద బాష్పాలు చేస్తారు. భగవంతుడన్న నాకెప్పుడు దర్శనమిస్తావని ఇష్టదైవ దర్శనం కోసము ఫోటో ముందు, విగ్రహం ముందు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. నా కష్టాలు తొలగించు, బాధలు తొలగించని కొందరు. లేకపోతే నాకు ఈ జన్మలనే నాకు దర్శనమివ్వు భగవంతుడా అని సాకారంలో దర్శనం కోసము పరితపిస్తుంటారు. అంటే భక్తి మార్గంలో ఆ రకంగా ఉంటాయి. ఇక యోగ మార్గంలో ఏడుపులు, తుడుపులు ఉండవు. గంభీరంగా సహజ స్థితిలో, ఆనంద స్థితిలో ఉంటారు. వేదాంతులు అహం బ్రహ్మస్మి అనే స్థితిలో ఉంటారు. అంటే బాగా విచారణ చేసి వాళ్ళేందంటే ఈ శరీరం నేను గాదు ఆత్మ స్వరూపాన్నే. నేను మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితిలో వాళ్ళు వేదాంతుల విచారంలో ఉంటుంది. అయితే ఇక్కడ సాధనాన్ని బట్టి కొద్దిపాటి భేదంతోటి వాళ్ళు అనుసరించే సాధనని బట్టి అనుభూతులు గూడా కొంత వేరుగా ఉంటాయి. అయితే ఇంకా ఆటయోగంతోటే కొంత హెల్తీగా ఉంటాం. చాలా స్ట్రాంగ్‌గా మంచి ఆరోగ్యంగా చాలా ఇది ఉంటాం. ఇంకా ప్రాణాయామ బాగా చేసేవాళ్ళు కొద్దిగా మనశ్శాంతిగా మనసు కంట్రోల్ ఉండి మనశ్శాంతిగా ఉంటారు. ఇక ధ్యానం బాగా చేసేవాళ్ళు ఈ అన్ని బెనిఫిట్‌లు పొందుతారు. ఇటు యోగా, ధ్యానం చేసేవాళ్ళు ఇవన్నీ బెనిఫిట్‌లు ఎందుకంటే ఆరోగ్యం చక్కగా ఉంటది, మనశ్శాంతి ఉంటది, దైవానుభూతులు గూడా వస్తుంటాయి. అయితే ఈ యొక్క సాధనని బట్టి అనుభూతుల్లో ఇదుంటాయి. భక్తి మార్గంలో ఒక రకమైన అనుభవాలుంటాయి. యోగ మార్గంలో ఒక రకమైన అనుభవాలుంటాయి. వేదాంతులకు ఇంకొక రకమైన అనుభవాలుంటాయి. కాకపోతే ఇక్కడ ఎవరైనా సరే తీవ్ర వైరాగ్యంలో అనేది చాలా అరుదు. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రెజెంట్‌గా. కనుక వాళ్ళకి విచారణ చేసినంత సేపే మనసు నిలకడ ఉండొచ్చు వేదాంత మార్గంలో. కానీ దానికి యోగం తోడైతే చాలా అద్భుతం అన్నమాట. యోగం ఏందంటే మనసుని చక్కగా నిశ్చలంగా దైవంలో లీనం జేస్తుంది. కనుక యోగం అనేది అందరికీ సహాయకారి. యోగం అంటే ఇక్కడ ప్రాణాయామ అభ్యాసం అనేది అందరికీ చాలా సహాయకారి. ఆరోగ్యపరంగా గాని, మనశ్శాంతిగా గాని, మనసుని ఏకాగ్రత చేయడం గాని.
మనసుని దైవంలో లీనం చేయడానికి గాని చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము మనం ఇందులో ఏమి కన్‌ఫ్యూజ్ కావద్దు. అయితే కొందరు గురువులే చిన్నప్పుడు ఆధ్యాత్మికంలోకొచ్చినప్పుడు అన్నిట్లలో వేలు పెట్టి చూస్తారు. అంటే అన్నీ ప్రయోగం చేసి చూస్తారు. ఎట్లా అంటే వేదాంతుల దగ్గర చేరి వేదాంత విచారణ చేసే అవకాశం, ఎందుకంటే జీవితంలో చిన్నప్పుడే ఆధ్యాత్మికం ప్రయాణం చేసి ప్రవేశించారు కాబట్టి దీని లోతేదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి రామకృష్ణ పరమహంస ఉన్నారు. వారికి చిన్నప్పటి సంధి పారాయణలు, పూజలు, హోమాలు, పూజారిగా హోమాలు, పూజలు చేశారు. శాస్త్రాలు చక్కగా చదువుకున్నారు. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోయారు. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ పోయారు వారు. అవునా? రామకృష్ణ కథామృతంలో వారు మొత్తం వారి జీవితాన్ని చెప్పుకున్నారు. అట్లా అన్ని రకాల సాధనలో ఏ రకంగా ఎందులో ఏ దైవానుభూతి ఎలా ఉంటుంది అనేది వారు తెలుసుకోవాలని. అట్లా నేను గూడా చిన్నప్పుడు చాలా వేదాంతుల దగ్గర చేరి కొంత దానికి సంబంధించిన విచారణ చేసినాను. అంటే చిన్నప్పుడు నేను జప సాధన, పూజలు ఇవి చేసుకున్నాను. తర్వాత ధ్యాన సాధన గూడా బాగా తీవ్రంగా చేసినాం. నార్మల్ ధ్యానం. తర్వాత యోగంతో కూడిన ధ్యానం చేసేసినాం. తర్వాత హఠయోగంలోకి ప్రవేశించేసి కూడా చాలా చక్కగా అన్ని ఆసనాలని శరీరం సాపజుట్టినట్టుగా చక్కగా అన్ని ఆసనాలను అన్నీ నేర్చేసుకొని తీవ్ర ప్రాక్టీస్ చేసిన. ఓహో! ఇది చాలా స్ట్రాంగ్ బాడీని చేస్తుంది. చాలా హెల్తీగా ఉంటుంది. ఇది మోక్షాన్ని పూర్తిగా ఇవ్వలేదు. ఇక విపరీతమైన అభిషేకాలు, పూజలు, హోమాలు బ్రహ్మాండంగా రోజు రుద్రాభిషేకం లేనిది పచ్చి నీళ్లు గూడా తాగపోతుంటిమి. అటువంటిది ఇవన్నీ చేసినాం. జప సాధన గూడా మాత్రము కాయలే గాసినాయి జపం తెప్పి చూసినాం. బాగా ఈ ప్రాణాయామలో జపం చూసిన. అది ఎక్కువ బెనిఫిట్ కలిగించింది. అది ఇంకా బాగా ఏందంటే ఎవరైతే ప్రాణాయామలో అప్పుడు అంటే మేము బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఏ గురువైనా సరే బ్రహ్మచారులకు మొదలిచ్చేది గాయత్రి మంత్రోపదేశం చేస్తారు. ఇక తర్వాత అంతకంటే మనము రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఈ అన్ని మంత్రాలు మనం జపం చేసుకుంటుంటిమి. అన్నీ చేసినాము. కానీ బ్రహ్మచర్య దీక్ష అప్పుడు మళ్ళీ గాయత్రి మంత్రం చేసినప్పుడు ఇవన్నీ కూడా మనము ఏ మంత్రాన్నయితే ప్రాణాయామలో, కుంభకంలో ఎక్కువ సేపు మనం జప సాధన చేసినామనుకోండి, మనసు ఇటటు చలించకుండా ఇష్ట దైవం మీద లీనమైపోతుంది. అందుకని మన క్రియాయోగంలో పాత వీడియోలో వాసుదేవ గాయత్రి నేను చెప్పడం జరిగింది. హ్మ్. వాసుదేవ గాయత్రి చెప్పడం జరిగింది. తర్వాత గూడా మనకి ఇష్ట దైవం జపం చేసుకోవడానికి క్లాసుల్లో గూడా ఇప్పటికి గూడా కొంతమంది జప సాధన అంటే ఇష్టం గనక ఏదో రకంగా మనసుకు ప్రాణాయామ చేత భ్రూమధ్యలో దృష్టి నిలపడం వలన, శ్వాసని బంధించడం వలన, అలాగే జపం వలన మనసుకి ఇన్ని రకాల పనులు చెప్తున్నాం గాబట్టి, మనసుని ఖాళీగా పెట్టకూడదు. దానికి ఇంత బిజీ జేసినప్పుడు దైవంలో మనసు లీనమైతుంది ఈ టెక్నిక్‌ల వలన. అందుకనే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అందులో. కొంతమందికి జప సాధన ఇష్టం ఉండదు. కానీ సహజంగా దైవంలో మనసు లీనం జేసి దైవ భావనతో ఉంటారు. ఉండొచ్చు అలా. ఈ అన్నీ గూడా ఎక్కడ చేరుస్తాయి? దైవ భావన దృఢంగా అవ్వడానికినే. ఈ ప్రాణాయామ గాని, జప సాధన గాని ఇవన్నీ కూడా. మీకు దైవ భావనే రూఢి అయ్యి దైవంలో మనసు తీసి దైవం కోసం పులకించి ఉండగలిగినరనుకోండి సరిపోతుంది. అదే ఒక క్షణము, 2 క్షణాలు గాదు. గంటల తరబడి ఉండగలగాలి. బయటకొచ్చినా అదే స్థితిలో ఉండగలగాలి దైవ భావనతోటి. ఇక అక్కడ మీకు ప్రత్యేక జపం అక్కర్లేదు. నాకు దైవం కోసం పులకించి దైవ భావనలో లీనమైపోయి దైవాకారంగా మీ మనసు మారిందనుకోండి, ఇక ప్రత్యేక జపం అక్కర్లేదు. ఆ జపం యొక్క స్థితే అది. మీ మనసుని దైవాకారంగా చేయడమే జపం యొక్క ధ్యేయం. ఇక ఆ స్థితిలో మీరు తన్మయత్వంతో భగవంతుడి కోసం పులకించి దైవ భావనలో ఉండగలిగితే మంచిదే. ఇంకేమైనా థాట్స్ వచ్చినప్పుడు మళ్ళీ దైవనామాన్ని మళ్ళీ జపం చేసుకోవాలి. మీలోన మళ్ళీ ఏమైనా థాట్స్ వెళ్లి మనసు బయటికెళ్తున్నప్పుడు మళ్ళీ మనసులో మానసిక జపం మంచిది. ఉపాంశ అంటే పెదవులతో చేసే జపము. అదే అంటే పెదవులతో గట్టిగా ఉచ్చరించే జపాన్ని ఉపాంశ అంటారు. అంటే మనకు జపము ఒకటేంటిదంటే వాచిక జపం అంటారు గట్టిగా ఉచ్చరించేది. పెదవులతోటి లోపల గునుక్కున్నట్టు చేసేది ఉపాంశ జపం అంటారు. ఇక మూడవది మానసిక జపం అంటే మనసులోనే నడిపిస్తుంటాం. దానికి మాలక్కర్లేదు ఏది లేక మనసులోనే ఎక్కడ తిరిగినా ఏం చేస్తున్నా ఎల్లవెల్లలా నామాన్ని మనసులో ఉచ్చరించడం. ఇక యోగులు చేసే జపము అది గూడా ఉండదు. నడిపించకనే నడుపుతుంది. యోగులకి 24 గంటలు లోపలో అట్లా 24 గంటలు మరి సోహం అని అందరికి నడుస్తుందిగా తెలిసినా తెలవకున్నా అంటే నడుస్తుంది. కానీ అది ఎరుకలో ఉండగలగాలి. ఆ సోహమే పోయి ఓంగా మారుతుంది.
ఓంకారమే తారకం. తారణ చేసి తరింపజేయనది ఓంకారాన్ని తారకం అని కూడా అంటారు. తారకం అంటే రాముడు, కృష్ణుడు మంత్రము, శివుడు మంత్రము కాదు. ఓంకారాన్ని తారకం అంటారు. తారణ చేస్తే తరింపజేయనది తారకం. కనుక ఆ రకంగా శివుడు తారకాన్ని ఉపదేశం చేస్తాడంటే ఓంకారాన్ని కాశీలో చనిపోయిన వాళ్ళ చెవుల్లో ఉపదేశిస్తాడని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కనుక ఈ ఓంకారం అనేది ఒక ఒక దేవతకు సంబంధించింది కాదు. సృష్టికిలో ఇది శబ్ద బ్రహ్మం. భగవంతుడికి ఒక పేరు. శబ్ద బ్రహ్మం ద్వారా పరబ్రహ్మని అనుభూతి చేసుకోవాలి. అక్షర బ్రహ్మం అంటారు ఇది. ఓం ఇతి అక్షరం బ్రహ్మ. ఓం అనే ఇతి ఈ అక్షరము బ్రహ్మ స్వరూపము. బ్రహ్మకు ఒక పేరు. కనుక ఈ యొక్క ఓం ఇతి అక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభిః. ఆ ఓంకారాన్ని అనుభూతి చెందడము సర్వ ముముక్షుల యొక్క సాధకుల యొక్క లక్ష్యమై ఉన్నది. కనుక ఆ యొక్క మనము యోగులకి లోపలే జపం నడుస్తుంది ఓంకారం 24 గంటలు. దాని మీద దృష్టి పెట్టేసి నాదస్వరం ఊదినప్పుడు పాము ఏ విధంగా నాదస్వరాన్ని చూసి తన్మయత్వం చెందుతుందో అలాగే సాధకులు కూడా ఆ ఓంకార నాదంలో మనసు పెట్టి లీనమైపోతారు. సాధన చేసినప్పుడు 24 గంటలు తనలో మోగుతున్న ఓంకార నాదం మీద దృష్టి పెట్టి తన్మయత్వ స్థితిలోకి వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు అట్లే. కనుక ఆ రకంగా లోపల 24 గంటలు మోగుతున్న నాదము వినగలిగితే సాధకుడు ఒక మంచి ఒకానొక స్థితికి ఉత్తమ స్థితికి చేరుకున్నట్టు. మనం ఏమనుకుంటాము, ఇట్లా గురువులు ఎందుకు బయటికి అనుభవాన్ని ప్రకటించారంటే అర్హత లేని వాళ్ళు కూడా ఇది పొందిన అది పొందిన అని అబోధాలాడుతుంటారు కొంతమంది లేని గొప్పలకు. అప్పుడు ఏమైతుందంటే గురువు కనుక్కోగలుగుతారు, మీరు సామాన్యులు కనుక్కోలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబోధం ఆడిన ఎక్స్రే మిషన్ లోపల కూర్చొని నాకు ఆరోగ్యం బాగుందండి అంటే చూపిస్తుంటుందా లేదా? గురువు కూడా అటువంటి వాడు, డాక్టర్ లాంటి వాడు. పేషెంట్ కు నయమైందా నయం కాలేదా ఆయన చెప్పనక్కర్లేదు, డాక్టర్ తెలుసుకోగలుగుతాడు. పూర్వం ఆయుర్వేద డాక్టర్ నాడులు పట్టుకుంటాడు. ఇక్కడ ఆయనకి ఏ ఎక్స్రే మిషన్లు ఏది అవసరం లేదు. వాత పిత్త కఫ 3 నాడులను బట్టి ఇంకా 3 నాడులు సమతుల్యంగా ఉంటే ఆరోగ్యం బాగున్నట్టు. ఏ నాడి కొంచెం అటు ఇటు అయినా దానికి సంబంధం వాత పిత్త కఫ. దేనికి సంబంధించింది ఎక్కువ తక్కువ ఉంటే దానికి సంబంధించిన కొంచెము జబ్బుతో బాధపడుతున్నారని అర్థం. కనుక అట్లా ఆ రకంగా ఈ యొక్క భక్తిలో బయట జపం చేస్తారు, యోగులు లోపలి జపం నడిపిస్తారంటారు. అర్థం కదా. మామూలు వాళ్ళు సైకిల్ మీద పోతే అర్హులైన వాళ్ళు ఫ్లైట్ లో వెళ్తారు. అట్లా అందుకని విమాన మార్గం అని ఎందుకన్నారంటే విహంగా ఇది అట్లా అనమాట. రిజల్ట్ ఉంటుంది. ఆ దైవ మార్గము మామూలు జపం చేసే వాళ్ళకి పొందాలంటే 2 జన్మలు పట్టొచ్చు. యోగ మార్గంలో వితిన్ కొన్ని సంవత్సరాల లోపల, సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ల లోపల కూడా ఇది ఆ స్థితికి చేరుకునే సామర్థ్యము యోగ మార్గంలో ఉంది. ఎందుకు యోగ మార్గాన్ని ఫ్లైట్ మార్గం అన్నామంటే ఇందుకు. కనుక ఆ రకంగా మనము కొంతమంది ఏం చేస్తారంటే ఈ పుస్తకాలు చదివి ఏదో ఒక కోర్సుకు నేను ఒక జరిగిన సంఘటనని యథార్థంగా చెప్తాను. ఒకరు క్రియాయోగులు బాగా సాధన చేస్తున్నారు, మంచి బెనిఫిట్ పొందారు 5-6 సంవత్సరాల నుంచి మంచి. అయితే వాళ్ళకి ఏమైందంటే మనిషికి కొన్ని వీక్‌నెస్‌లు, కొన్ని పరిస్థితులు అంటే నేను ఒక జాబ్ చేయాలనో, ఉద్యోగం చేయాలనో లేకపోతే ఇంకా ఏదో ఒకటుంటది. వాళ్ళు షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనేది ఇప్పుడు ఉంది గదా! పేర్లు ఇక్కడ ఉచ్చరించం గానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. షేర్ మార్కెట్‌లో వాళ్ళేం జేసిండ్రంటే, నేను గృహిణిగా ఉన్నా, మా ఆయన జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నేను బీటెక్ చదివినా ఇంటికాడ కూర్చోవడం ఎందుకు? షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడము మరి మీకే ఎక్కువ తెలుస్తది దానికంటే గూడా. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంలో వేల ప్రశ్నలకు నేను జవాబు సింగిల్ టేక్‌లో ఇవ్వగలుగుతా. మీరు ఆ షేర్ మార్కెట్‌ల గురించి, మీకు బిజినెస్‌ల గురించి మీకెక్కువ అవగాహన ఉంటది. నేను అక్కడ జరిగిన సంఘటన చెప్తున్నా. మరి షేర్ మార్కెట్ గూడా అప్ డౌన్ అయితుంటది గదా! అక్కడ గూడా బ్రెయిన్ వాడాలి గదా! అవునా గదా! ఏ కంపెనీ ఎట్లా ఉంది? ఏంటిది? దాని గురించి స్టడీ. ఏదైనా సరే వంటలది కూడా ఒక శాస్త్రం చదవాలి, వినాలి, అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవాలి. డ్రైవింగ్ కూడా ఒక శాస్త్రం, అది తెలుసుకోవాలి. మెకానిక్ అది ఒక శాస్త్రమే. అది ఒక సబ్జెక్ట్. అవునా కదా! అదొక సబ్జెక్ట్. ప్రతిది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ చదవడము, ఆ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయడము, అనుభవజ్ఞుల దగ్గర తెలుసుకోవడం చేస్తేనే ఆ వృత్తిలో మనము పర్ఫెక్ట్ అవుతాం. ప్రతి వృత్తికి ఒక సబ్జెక్ట్ ఉంటది. కనుక అలాగే దీంట్లో ఇది కూడా ఒక సబ్జెక్ట్. షేర్ మార్కెట్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ అనుకోండి. అయితే దీన్నేం జేస్తారు, ఎట్లా ముడిపెడతారంటే, మీరు షేర్ మార్కెట్‌లో ఎక్కువ లాభాలు పొందాలంటే ధ్యానంలోకి రావాలంటారు. అవునా గదా! అవునా గదా!
ధ్యానంలోకి రావాలంటే మాకు ఏదో కుదురుతలేదు. గతంలో నేను చేసుకునే ధ్యానమే బాగుంది అని చెప్పారనుకో. ఏదో మా స్వామీజీ హ్మ్. దగ్గర ఎక్కడో నేర్చుకున్నాం. ఆయన ఏం ఫ్రీగా చెప్పాడు. డబ్బులు కూడా ఏం తీసుకోడు అంటే, మళ్ళా వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయనీకి ఏం చేస్తారంటే, వీళ్ళేం చేస్తారంటే దేవుడిని అయితేనే ఒప్పుకోరు. గుళ్ళు ఒప్పుకోరు, దేవుడిని ఒప్పుకోరు. మళ్ళా వాళ్ళు హ్మ్. దిగజారుతారు. ఎక్కడ దిగజారుతారు? మళ్ళా గుడి కాడికి తీసుకొస్తారు ఈళ్ళని. వీళ్ళు గతంలో ఆ పూజలో ఏదో దేవుడికి దండం పెట్టుకొని వచ్చి కొద్దిగా యోగ మార్గంలోకి వచ్చి మంచిగా మనసు నిలుపుకొని, ఆరోగ్యం చక్కగా పెట్టుకొని ఒక స్థితిలోకొచ్చారు. వీళ్ళని ఎట్లా మోసం చేస్తారంటే, మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. ఇక మీరు వెంటనే మళ్ళా గుడికెళ్ళి పలానా శాంతులు తీసుకోవాలి. తప్పనిసరి ఇదంటే ఎక్కడంటే మాకు తెలిసిన పూజారే ఉన్నాడు మా గల్లీలో. అంటే తన ఫ్రెండే అనుకోండి. ఇట్లా హ్మ్. ఉంటారన్నమాట. మళ్ళా ఆ రకంగా గూడా అకౌంట్ కాల్ అంటే వీళ్ళు మన ధ్యానానికి పడిపోతలేరు. ఎంత కన్‌ఫ్యూజ్ చేయలేకపోతున్నారు. మళ్ళా సగం తెలిసిన సైన్స్‌ని ఏం చేస్తారంటే మేళవించినట్టు చేసేసి అతి తెలివిగా ఏందంటే వీళ్ళ వీక్‌నెస్ ఏందంటే షేర్ మార్కెట్‌లో నేను మంచి స్థితిలో ఉండాలనేది వీళ్ళ వీక్‌నెస్‌ని పట్టుకొని వీళ్ళని తీసుకొని హ్మ్. పోయి మన కొండ మీద నుంచి కిందకి దోసేసినట్టు చేసి పడేస్తారు. అర్థమైందా? వాళ్ళు ఇట్లా కొంచెం ఇట్లా గిల్లి వదిలిపెట్టినప్పుడు ఇక వీళ్ళకి అదే ఇంక అంత నెగెటివ్ మయం అయిపోతది వీళ్ళ మైండ్. ఎట్లంటే వీళ్ళు స్టెబిలిటీ ఉండదు. అందరూ అని చెప్పను. కొందరుంటారు. మానసిక వికలాంగులు, అవునండి. స్టెబిలిటీ లేని వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. అప్పుడేం చేస్తారంటే వాళ్ళు, అయ్యో! నాకు నిజంగానే నాకేదో జరిగిపోయిందా? నాకు ఏంటిది ఇది, అది అని అన్నప్పుడు మళ్ళా వాళ్ళకు హ్మ్. ఆ స్థాయికి వెళ్ళేసి మళ్ళా పూజ మరి శాంతుల కోసం మళ్ళా అంటే ఈ యోగ ధ్యాన మార్గంలో ఒక మంచి స్థితిలో ఉన్నోళ్ళు ఎలా ఇదైతున్నారు చూడండి. అంటే వాళ్ళకొచ్చిన ఒక చిన్న కోరిక, సంకల్పము అదేం తప్పు గాదు, పాపం గాదు. ఏదో వాళ్ళు ఏదో ఒక బిజినెస్సో మరి దాంట్లో అని చూసినప్పుడు దాన్ని ఆ కోచింగ్ కోసం పోతే అక్కడ గూడా ఎట్లా ట్రాప్ చేస్తున్నారు చూడండి. అర్థమైందా? హ్మ్. వాళ్ళొకటి హ్మ్. అనుకుంటారు. ఇప్పుడు బలవంతంగా వీళ్ళని ఇక్కడ లాగలేము. ఒకవేళ ఇది చేస్తే చెప్పనికే లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫలితం పొందున్నారు ఇండ్ల కొంత. అర్థమైంది గదా! హ్మ్. కానీ వీళ్ళ వీక్‌నెస్ ఏంది? షేర్ మార్కెట్‌లో పైకి రావాలి. అన్నప్పుడు ఏం జేయాలి వీళ్ళకి? వీళ్ళకేం జేయాలే? ఏదో రకంగా అడ్డదారో ఏదో వెళ్ళేసి మళ్ళా వాళ్ళని పూర్వంలో ఏదో పూజలో దేవుడికి దండం పెట్టుకోవడం ఉంటే గదా! అందులో పడేసినా సరే కానీ, దీని నుంచి డైవర్ట్ జేయాలి. అంటే ఆ సంస్థ నుంచి వారి నుంచి కనెక్టివిటీని తీసేసి ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళా మన ధ్యానంలోకి మనకు కనెక్ట్ అయితారు. సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు. అంటే దిగజారుడు వ్యవస్థ ఉంటుంది. మరి వాళ్ళది తీరబోయి చూస్తే ఆయనేమన్నా యోగ శాస్త్రాలు చదివాడా? ధ్యాన శాస్త్రాలు చదివాడా? ఒక పరంపరలో ఉన్నాడా? ఏమన్నా సాధన చేశాడా? తపస్సు చేశాడా? జీరో. మాయ మాటలు, గారడీ మాటలు నేర్చుకొనుంటారు అంతే. అంతేనే గదా! మ్యాజిక్ మాటలంతే. మరి అట్లా ఈ రకంగా ఏందంటే దానికేదో సైన్స్ బోధించినట్టు, దానికొక ఇది ఉన్నట్టు, దానికి అది ఉన్నట్టు రకరకాలుగా కొన్ని, కొన్ని ఉంటాయిలే దానికి గూడా హాఫ్ మైండ్ కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలుంటాయి ఆధారంగా. హ్మ్. ప్రామాణికం లేని పుస్తకాలు. వాటిని ఇది జెప్పే వరకు వీళ్ళని ఇట్లా ఈ రకంగా ట్రాప్‌కి గురైతుంటారు. అంటే మనము ఒక సరైన గురువును పట్టుకొని, సరియైన శాస్త్రాన్ని అనుసరించి, సరియైన దాంట్లలో ఎన్నో రోజులు ప్రయత్నిస్తే సరియైన మార్గం దొరికితే గూడా మళ్ళా ఇన్ని యోగ విఘ్నాలంటారు చూడండి. ఇన్నుంటాయి. హ్మ్. అందుకనే హ్మ్. ఎందుకంటే ఈ మధ్యలో గూడా మనం గూడా అవేర్‌నెస్ వీడియోలు చేయక చాలా రోజులయింది. కనుక ఎందుకంటే దయచేసి ఎందుకంటే మీరు ఏ మార్గంలో ఎందులో ఎళ్ళినా స్వామికొచ్చే లాభం లేదు, నష్టం లేదు. అర్థమైంది గదా! హ్మ్. మనం జేసేది సర్వీసు. కనుక ఎందుకంటే, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ఫీజుల కోసము, వాళ్ళు సంఖ్య పెంచుకునుట కోసము, సాధకుల జీవితాలతోటి ఆడుకునే వాళ్ళున్నారు. అంతే గదా! మళ్ళా కర్మ సిద్ధాంతం బాగా జెప్తారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇది, అది అంటారు. ఇప్పుడు, ఇప్పుడు మనిషి పిడికెడు అన్నం కోసం వందల అబద్ధాలు. ఏమి బతుకులిగ. కనుక ఇప్పుడు అరే సన్మార్గంలో ఎళ్తున్నారా? ఒక ధ్యాన మార్గంలో ఉన్నారా? మీరు సంకల్పం మంచిగా పెట్టుకోండి. దీనికి కావాల్సిన కోర్సు చేయండి. నేర్చుకోండి. అవగాహన పెంచుకోండి. అనుభవజ్ఞులను చేరండి. మీరు ఈ కోర్స్‌కొచ్చారా? ఏదైనా నేర్చుకోండి. దీని గురించి ఏదైనా మేము చెప్పేదుంటే చెప్తాం. లేకపోతే ఇంకా మంచి అనుభవజ్ఞులని ఫాలో కండి అనేది నిజాయితీ పరులు చెప్పేది. అవునా? అంటే ఆశకు దాసుడైతే అన్నిటికి దాసుడైతాడనేది పెద్దలు జెప్తారు. ఆశ అంటే ఎట్లా? వాడికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలన్నప్పుడు ఇప్పుడేం జేయాలి? వీళ్ళని పూజల్లోకి దిగజార్చినా అక్కడ శాంతుల రూపంలో వీళ్ళకింత డబ్బు అందుతుంది. అవునా కదా! దాన్ని గూడా తప్పుడు ఎక్స్‌పెన్సెస్ జెప్పే బ్యాచ్‌ని గూడా పెయిడ్ బ్యాచ్‌ని గూడా పెట్టుకుంటారు. రకరకాలుగుంటాయి. అవును వీళ్ళు చెప్పింది మేము ఫాలో అయితే ఇగో ఇది జరిగిద్ది, గది జరిగిందని ఆ మహానుభావులు గూడా ఉన్నారు ఈ కాలంలో.
చెప్పలేవు. కనుక అట్లా ఒక యోగ మార్గంలో, ఒక ధ్యాన మార్గంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ భక్తిని కాదంటున్నామా? ఖండిస్తున్నామా? చెప్పండి. స్నానం చేయండి, మంచి తిలకారాధన పెట్టుకొని, మన సంస్కృతిని, సాంప్రదాయ వస్త్రులు ధరించండి. మంచిగా తిలకం పెట్టుకోండి. మంచిగా ఒక పద్ధతి సంస్కారంగా ఉండండి. మన మన యొక్క ఆ! మన సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా ఉండండి. ఇబ్బంది లేదు. దాంతో పాటుగా మీరు భగవంతుడికి దీపం పెట్టండి, దండం పెట్టండి. ఇబ్బంది లేదు. మీరు ఆ పూజల నుంచి దాటుకొచ్చి దైవంకే నీ హృదయం సమర్పించుకున్న తర్వాత ఇంకేముంది ఇవ్వడానికి ఆయనకి. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంతా ఆయన ఇచ్చినవే. మీ హృదయాన్ని అర్పియండి అని చెప్తున్నాం భగవంతుడికి. సంపూర్ణ శరణాగతి మామేకం శరణం రజ. అదే నిజమైన భక్తి. ఆ సంపూర్ణ శరణాగతితో దైవాన్ని వేడుకోండి. యోగులైనంత మాత్రాన మేము అహం బ్రహ్మస్మి అని తిరగమంటున్నామా? చెప్పండి. మొదటి రోజే శివోహం అనుకోమని మేము ఇక్కడ చెప్తున్నామా? చెప్పొద్దు. తప్పు, పాపం అది. అర్హత లేనివాడు శివోహం అనుకుంటే పాపంలోకి, నరకం కూపంలోకి పోతాడు. అర్థమైంది గదా! మనకేమి అరిషడ్ వర్గాలు కంట్రోల్ కాలేదు. ఇంకా ఇది గాలేదు, అది గాలేదు. ఏమి ఇది లేని స్థితిలో మొదటి రోజే శివోహం అంటాం. లోన ఉండేది భగవంతుడే. నాయనా అహం బ్రహ్మాస్మి అంటే అహంకారం వస్తుంది. లోపల ఉండే ఆత్మ బ్రహ్మమే అను అంటారు రామకృష్ణ పరమహంస. నా యొక్క ఆత్మ పరబ్రహ్మ స్వరూపమే అను నాయన. కానీ నేనే బ్రహ్మం అంటే దేహమా? నేనంటే ఇప్పుడు నువ్వు దేహ స్థితిలో ఉన్నావు. నేనని శరీరాన్నే నామ, గోత్ర, రూపం దీనికి అన్ని శరీరానికే గదా! నామరూపాలన్నీ పెట్టుకునేది. నేను ఆత్మనే ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో? లేరు గదా! కనుక మనము అందుకనే డైరెక్ట్ వేదాంతం చదవొద్దని పెద్దలు చెప్తారు. అంటే నీవే భగవంతుడివి అంటారు. అది మరి అహం బ్రహ్మాస్మి అనుకుంటా పోయిండనుకో వేదాంతంలాగా. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి గూడా ఇంకా దాసభావనలో రామదాసు, కృష్ణదాసు, వెంకటదాసు అని, లక్ష్మణదాస్ అని ఇట్లా దాస్ అని ఎందుకు పెట్టుకుంటారు? దాసభావనలో. అందరికంటే నేను తక్కువ. భగవంతుడికి దాసుని అనే స్థితిలో ఉంటారు వాళ్ళు. అట్లా. కొన్ని పరంపరలో దాస్ అని వస్తుంది. ఎందుకంటే దాస్య భావనలో. భగవంతుడికి దాసుని అని. అట్లా కనకం కాంతకి దాసుడు కాదు. భగవంతుడికి దాసుని అనే భావనలో ఉంటారు. అందరిలో కూడా నేను దేవునికి దాసుని అన్నట్టు దాసోహం అని కూడా అంటారు. దాసోహం నుంచి స్టార్ట్ అయ్యి సోహం దాకెళ్తుంది. సోహం నుంచి సదాసోహం నుంచి అలాగే ఓం నుంచి మళ్ళీ అహం బ్రహ్మస్మి వరకు వెళ్ళిపోతుంది. శివోహం వరకు అవుతుంది. సోహం నుంచి మళ్ళీ శివోహం వరకు అవుతుంది. అర్థమైంది కదా! దాసోహం నుంచి సోహము, సోహం నుంచి శివోహం. అట్లా. స్టెప్పులు ఎట్లా? మరి మొదటి రోజే బీటెక్‌లో కూర్చోబెడతారా? మేము కొత్త స్టూడెంట్‌ని వచ్చేవరకే. మేము బీటెక్‌లో కూర్చోబెట్టినాం అంటే వస్తుందా? చెప్పండి. తెలుస్తదా? అర్థమైతదా సబ్జెక్ట్? అలాగే గురువులు అందుకనే క్రమ పద్ధతిలో మనం అష్టాంగ యోగం ఉంది. పతంజలి మహర్షి 7 లెవెల్స్‌గా అందించిండు గదా! యమ, నియమం పాటించు. ఆసనం నేర్చుకో పర్ఫెక్ట్‌గా. తర్వాత ప్రాణాయామ. తర్వాత చెప్పండి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మరి ఇట్లా లెవెల్స్ ఎందుకిచ్చారు? చెప్పండి. సప్తజ్ఞాన భూమికలుగా శుభేచ్ఛ, విచారణ, తన్మానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురీయం. అట్లా ఈ అన్ని లెవెల్స్ ఇచ్చాడు. సాధన చతుష్టయంలో గూడా నిత్యానిత్య వస్తు వివేకః, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగః, సాధన చతుష్టయము. ఇట్లా ఈ విధంగా సాధన షట్ సంపత్తి అట్లా. అలాగే మనకి ఇవన్నీ గూడా మనకు ఎందుకు ఇవన్నీ లెవెల్స్‌గా అందించారంటే, ఋషులకు తెలుసు. ఏది ఎప్పుడు ఇవ్వాలనో, ఏది ఎప్పుడు చెప్పాలనో అని. ఇప్పుడు ఒక మంచి మహానుభావుడిని, సద్గురువుని, పరంపరలో ఉన్న తపస్సంపన్నుని పట్టుకుంటే ఆయనకు అన్ని విద్యలొచ్చు. ఆయన భక్తి మార్గంలో యజ్ఞాలు, యాగాలు, పూజలు అన్ని చేసున్నాడు. జపతపాలు చేసున్నాడు. కఠోర జపాలు చేసున్నాడు. కఠోర హఠయోగ సాధనలు చేసున్నాడు. క క కఠోర ప్రాణాయామాలు చేసున్నాడు. కఠోర ఇది చేసిండు. సింప్లిఫైడ్ చేసేసి మనకందించిందే క్రియాయోగం. ఇది ఉన్నాక ఇంకేది అక్కర్లేదని ఋషులు చెప్పారు. అన్నిటి ఫలితం ఇందులో వస్తుంది. కడివెడు పెరుగులోకెళ్ళి ఇక నువ్వు మజ్జిగ తాగింది, పెరుగు తాగింది, అన్ని ఫలితం సారం తీసుకున్నాం. ఈ ఫలితం ఫ్లైట్‌లో కూర్చుంటే ఇంకేది ప్రయాణాలు అక్కర్లేదు. డైరెక్ట్ ఎళ్ళిపోతాం మనం. అవునా గదా! షార్ట్ కట్ మార్గం. అట్లా ఇవన్నీ అందించారు కాబట్టి ఋషులు దీన్ని ఫాలో అయితే కన్‌ఫ్యూజ్ గానక్కర్లేదు. కనుక భక్తుడిగా ఉండు, అమాయకుడిగా ఉండకు. కనుక మనకెందుకంటే బుర్ర ఇచ్చాడు భగవంతుడు గాబట్టి, ఇక్కడ స్వార్థంతో చెప్పబడుతుందా? ఎందుకు చెప్పబడుతుంది? ఓహో! వీరు ఎందుకు ఇది చెప్తున్నారు? వీరు పరంపరలో ఉన్నారా? వీరెంత తపస్సు చేశారు? వీరి జీవితం ఏంటి? ఇయన్నీ పరిగణలోకి తీసుకున్నాక మళ్ళా కన్‌ఫ్యూజ్ గావాల్సిన అవసరం లేదు. వచ్చినాక దాన్ని చెప్పింది ఫాలో అయ్యి సాధన చేసి తరించాలి. సాధన చేసి తరించాలంతే ఇక. కన్‌ఫ్యూజ్ గావద్దు మనం. ఇప్పుడు కొంతమంది కారులు, పండితులుంటారు. వారు బోధించినప్పుడు ఏం జెప్తారు? భాగవతం గాని, రామాయణము, భాగవతం ఇంకేదన్నా వేదాంత ఉపన్యాసాలు జెప్తే ఇది ఋషుల అనుభవం అండి. ఇది ఋషులు మహానుభావులు వారి యొక్క అనుభవం.
ఇది నా అనుభవం అనే పండితుడు చెప్పడు. ఎందుకు చెప్పరు? అవును. శాస్త్రాన్ని శాస్త్రంగా బోధిస్తారు. ఎందరో మహానుభావులు, ఋషులున్నారు, తపస్సులు చేశారు. గొప్ప వారి అనుభవం ఇది అని అంటారు. అవునా? అది అవును. వారి సంస్కారం పండితులు చెప్తారు. ఆ! 2, 3 రోజులు ధ్యానంలోకి వచ్చేసిన తర్వాత నాకు దేవతలు మా ఇంటికి భిక్షకొస్తారు. ఆ! నాతో సెల్ఫీ దిగాడు శివుడు. ఇట్లా ఉంది ఇప్పుడు. అంతే. మీరు మీరు కాశీ వేయాడా? కాశీ రోజు భిక్షకొస్తాడు శివుడు మా ఇంటికి. అట్లా ఈ రకంగా లూజు మాటలు కల వచ్చిందనుకో ఇక అది అనుభవాలంట. మీరు కలని కలగా తీసుకుంటారు. నీవు ఈడ కూర్చున్నావు ఏదో థాట్స్ వచ్చింది. ఇండియా వచ్చింది. నేను ఇండియా హాస్టల్ ట్రావెలింగ్ చేశానంటావా చెప్పు. ఇండియాలో మీ పేరెంట్స్ వీళ్ళంతా గుర్తొచ్చారండి. మీరేమంటారు? నేను అవును. హాస్టల్ ట్రావెలింగ్ చేశాను. వాళ్ళు లూజ్ మాటలు మాట్లాడతారు. మీరేమంటారు? నాకు మనసులో థాట్ వచ్చింది. థాట్స్ ఆలోచనలు. అవును. అంతేనా గదా! అట్లా ఆ రకంగా మనకు ఎవరికి బెనిఫిట్ చెప్పండి? ఏం చదువు రాని వాడు నేను పీహెచ్‌డీ చేసినంటే లాభం ఏంటి? నాకు నిరుద్యోగి నాకు ఉద్యోగము వచ్చిందంటే ఏంటి? ఆకలిగా ఉన్నవాడు నాకు కడుపు నిండా తిన్నానంటే ఆకలి పోతుందా లోపల? లోపల బాగా బాధ పెరుమాళ్ళకెరక. కడుపులో నొప్పి లేసేవాడు నేను చాలా హెల్తీగా ఉన్నా అంటే సరిపోతుందా? అట్లా తనను తను మోసం చేసుకోవడం నేను అనుకుంటాం ఎవరినో మోసం చేస్తున్నా అనుకుంటాం గానీ మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. మన సాధన నీరసించిపోతది. నీరసించిపోయి హ్మ్. ఉత్సాహం తగ్గిపోతది. నేను అన్ని పొందినా అనుకో పిల్లవాడు సరే ఆయన కలెక్టర్, ఆమె డాక్టర్ అంటే ఓహో! వీడి గోలు అది. సరే నాన్న చదువు. వాడు ఏం చదవకుండా గేమ్స్ ఆడుకుంటా, ఎగ్జామ్స్ సరిగ్గా రాకుండా, మార్కులు సరిగ్గా రాకుండా ఆయన కలెక్టర్, డాక్టర్ అంటే ఏయ్! వెధవ ఊరికే కోతలు కోయడం నేర్చుకున్నావు. సైలెంట్‌గుండు. ఈ సంవత్సరంలో ఇన్ని సబ్జెక్ట్‌లు పోతున్నావు ఇట్లా అంటావు. సరే ఏదో గోల్ పెట్టుకో, లక్ష్యం పెట్టుకో మంచిది. కానీ కష్టపడి చదవకుండా ఊరికే నేను ఐయామ్ కలెక్టర్, నేను డాక్టర్‌ని, ఇంజినీర్‌ని ఇస్తాను నీకు ఇది, అది ట్రీట్‌మెంట్ చేస్తానని వస్తుంటారనుకోండి. గేమ్స్ ఆడితే ఓకే. నువ్వు సరిగ్గా చదవబోయి ఫస్టు అవునా గదా! అవును. మంచి మార్కులు తెచ్చుకో. తర్వాత అవుతావు నువ్వు. నువ్వు అవుతావు. నువ్వు కాదని నిరుత్సాహపెట్టొద్దు పిల్లల్ని. కానీ బాగా చదివితే అవుతావు. ఇట్లా సబ్జెక్ట్‌లు పోతే నువ్వు కావు అని తెలియచెప్పాలి. మేమెంతో కష్టపడితే ఇగో ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నాము. మీ తాతగారు ఎంతో కష్టపడితే ఆయన ఆ పొజిషన్‌లో ఉన్నారు. ఓ పక్కవారు ఇంత కష్టపడితే ఆయన కలెక్టరు, ఈయన డాక్టరు, ఈయన ఇట్లా ఆఫీసర్‌లయ్యారు. అలా ఎలా అంటే బాగా హార్డ్ వర్క్ కష్టపడి చదవాలి అని మనం పిల్లలకి చెప్పుకుంటాం. అవునా కదా! అట్లా కనుక మనము ఊరికే ఇది అది అనుకుంటే దాని వలన ఎవరికి ఒరిగేది లేదు. మనని మనం మోసం చేసుకోవడం తప్ప. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఇక ఇట్లా ఒక సాధన మార్గంలో ఉండి గూడా రకరకాలవి రకరకాల ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ అంటే ఇదొక మాయ ప్రపంచం. అవునా కదా! అవును. ఉన్నది ఉన్నట్టుగా అనిపిస్తది. ఉన్నది లేనట్టుగా అనిపిస్తది. అది ఎవరి అనుభవం ఉంది, ఎవరి పరంపర ఉన్నది, ఎవరు ఏం సాధనలు చేసిండ్రో తెలవదు. అవునా కదా! ఇప్పుడు మేమున్నాం అవును. యూట్యూబ్ లేకముందు 3 నుంచి ఇట్లకి ఇక్కడే ఉన్నాం. ఈడ తపస్సు చేసినట్టున్నాం. ఈడ సేవ చేసుకుంటున్నాం. సాధన చేస్తున్నాం. అవునా కదా! ఇటటు అట్లా 4 రోజులు యాత్రలు తిరిగేటోళ్ళు గూడా ఇక్కడక్కడ ఏమైనా సక్కగా వచ్చేస్తారు ఫేమస్ కోసం యూట్యూబ్ ముందుకి. అవునా గదా! ఏంది రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవచ్చు. అవునా గదా! అట్లా. అది దాంతో ఏమి లాభం? దేని ఫేమస్? ఫేస్‌ని ఫేమస్ చేయాలనా? బాడీని ఫేమస్ చేయాలనా? ఫేస్ ఉండదు, బాడీ ఉండదు. అర్థా? కనుక ఇప్పుడు కాలమాన పరిస్థితిలో మీడియా అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, ఎక్కువ మందికి సేవ జేయడానికి అవకాశం. దీన్ని సేవ లెక్కన తీసుకోవాలి. అవును. మిస్‌గైడ్ చేయొద్దు. మిస్‌యూజ్ చేయకూడదు. మిస్‌గైడ్ చేయొద్దు. మిస్‌యూజ్ చేయొద్దు. అర్థమైంది కదా! దాన్ని సరిగా అవును. వినియోగించుకొని, సరిగా వాళ్ళకి సేవ జేయడానికి నిజంగా గూడా కొంతమందికి సేవ జేయడానికి మనం ఎంతో మందికి సేవ జేయడానికి వినియోగించాలి. అనుభవంతో చెప్పాలి. రాంది రాదనాలి. వచ్చింది వచ్చిందని చెప్పాలి. యదార్థం చెప్పాలి. కన్‌ఫ్యూజ్ చేయకూడదు. తెలవంది తెలిసినట్టు చెప్పకూడదు. అట్లా. కనుక ఆ మిస్‌యూజ్ అనేది ఎక్కువైతుంది. అర్థమైందిగా. కనుక తెలివైన వాళ్ళు ఏం చేయాలంటే అది గ్రహించాలి. కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటారు. మరి కంచు మోగినట్టు కనకం బంగారం మోగుతదా చెప్పండి? అవునా కదా! ఋషులకు ఎక్కువ కోతలు కోయవలసిన అవసరం లేదు. అవునా కదా! ఇప్పుడు మీరు ఐఫోను ఇట్లా తర్వాత ఇయన్నీ కొత్త కొత్త బ్రాండెడ్ ఐటెమ్స్ రోడ్ మీద పెట్టించి కొనండయ్య బాబు ఇది నంబర్ 1 అండి. ఇది చాలండి. అదేంటి ఇదని చెప్తారా చెప్పండి? చెప్తారా ఎవరన్నా? షోరూమ్‌లో సైలెంట్‌గా పోతే దీన్ని ఏంటిదంటే ఆ మోడల్ చూసుకోండి. మోడల్ ఉంది అంతా చదువుకోండి ఇది అని మనం పోతాం. అవునా కదా! అవును. ఎక్కువ అవును. మందొస్తారు. తక్కువ కొంటూ పోతుంటారు. రోడ్ మీద వసుకు లైన్ కట్టి కొంటుంటాం మనం. అంతేనా గదా! చీప్ చీ ఆ!
చీప్ ఉంటే చీప్ రేటు చీప్‌గానే పోతదది. అవునా గదా! అట్లా ఒకటి ఈ యోగ మార్గం అనేది పతంజలి మహర్షి ఇచ్చిన ఒక బ్రాండెడ్ వస్తువు లాంటిది. ఒక డైమండ్ లాంటిది. ఆ షోరూమానికి తక్కువ వెళ్తారు. అది తక్కువ పోయిన వాళ్ళు గూడా అందరూ కొనరు. తక్కువ మంది కొంటారు. కానీ ఇది ఫ్రీయే గదా! అటువంటి డైమండ్స్‌ని మీకు ఫ్రీగా అందిస్తున్నా. ఇది డైమండా? రంగురాయా? ఫ్రీగా ఇస్తున్నప్పుడు కన్‌ఫ్యూజ్ గావద్దు. అర్థమైందా? రంగు రాళ్ళని గూడా షోరూమ్‌లో పెట్టేసి డైమండ్‌ని జేయొచ్చు. డైమండ్‌ని గూడా రోడ్ మీద పెడితే గుర్తుపట్టనోళ్ళు రంగు రాళ్ళా అంటారు. అవునా గదా! కరెక్ట్. ఆ షోరూమే కరెక్ట్ డైమండ్‌కి. అవునా? ఆ! రంగురాళ్ళు రోడ్ల మీద అయినా అమ్మొచ్చు. కానీ అటువంటి డైమండ్స్‌ని మీకు రోడ్ మీద పిలిచి ఫ్రీగా అందిస్తున్నప్పుడు, ఇది రంగురాళ్ళా అనే కన్‌ఫ్యూజ్ అయినదానికి ఎవరికి నష్టం? చెప్పండి. గురువులకి నష్టమా? లేదా? ఎందుకు చెప్తున్నా అంటే, సరే కొంతమంది స్ట్రాంగు బ్రెయిన్ పీపుల్స్ ఉన్నారు. అంతేనా గదా! వాళ్ళని నో డౌట్ ఎవరు కన్‌ఫ్యూజ్ చేయలేరు. కానీ ఇంకా గూడా కొంతమంది ఏం జేస్తారంటే, మానసిక వికలాంగులు అంటాం. అంటే మైండ్ స్టెబిలిటీ లేనోళ్ళు, అలాగే మైండ్ కొంత వీక్‌గా ఉన్నోళ్ళు ఉంటారు గదా! అందరూ ఒకే స్థితిలో ఉండరు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు గూడా అందరూ సమస్థితిలో ఉండదు. అవునా గదా! ఒకరు తెలివి తక్కువ ఉంటారు, కొద్దిగా ఎక్కువ ఉంటారు. అట్లా. మనము తెలివి తక్కువ వాళ్ళమా, తెలివైన వాళ్ళమా అనేది మనం ఎంచుకునే ఎంపికని బట్టి, మనం చేసే ఆలోచన బట్టి, చేసే పనిని బట్టే ఉంటది. అంతేనా? కనుక ఆ రకంగా ఎందుకంటే మీకు ఈ సబ్జెక్ట్ గాబట్టి బోల్తా పడుతున్నాను. తెలవదు గాబట్టి. ఇప్పుడు మీరు చదివిన సబ్జెక్ట్‌లో మీరు బోల్తా పడరు. అవునా? పడరు మీరు బోల్తా పడరు. మీకు కానీ మరి మా సబ్జెక్ట్‌లో మేము బోల్తా పడం. మా సబ్జెక్ట్‌లో కనిపిద్ది డౌట్‌లు క్లియర్ చేస్తాం. ఇట్లా కాదు ఇట్లా అంటాం. మీకు తెలవదయ్యా ఆ సబ్జెక్ట్ అంటాం. అంతేనా కదా! ఆ! దానికి మేము కన్‌ఫ్యూజ్ చేస్తే మాకేమి ఇది ఉండదు. చెయ్యము. కన్‌ఫ్యూజ్ తొలగించడానికి వచ్చినాం. కన్‌ఫ్యూజ్ చేయడానికి కాదు. అవునా కదా! ఒక డౌట్‌తో పోతే 100 డౌట్‌లు క్రియేటివ్ చేసేటోళ్ళుంటారు. అట్లా. నెత్తి మీద భారం లాంటిది డౌట్‌లనేటిది. ఆ భారాన్ని దించుకోవాలి మనం. పెంచుకోకూడదు. కనుక క్రియాయోగం అనేది ఒక బ్రాండ్ లాంటిది. అలాగే క్రియాయోగ మెడిటేషన్ అనేది ఋషి పరంపరతో కూడుకున్నది. మరి అనుభవంతో తెలుసుకున్నప్పుడు దీన్ని సాధన చేసి తరించాలి. ఇక కన్‌ఫ్యూజ్ కాకూడదు. అట్లా. ఏందంటే మళ్ళీ మన దాంట్లో కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు గానీ కన్‌ఫ్యూజ్ కావద్దని. అంతేనా? ఆ! అట్లా. హ్మ్. ఇంకా మీకేమైనా సందేహాలున్నాయా? స్వామీజీ ఒక సందేహాలున్నారా? క్వెషన్ స్వామీజీ. ఆహ్, అడగండి. స్వామీజీ మీరు చెప్తూ ఉంటారు అది ఆహ్, జ్యోతి ముద్ర జ్యో జ్యోతి జ్యోతి నాదము గురించి చెప్తూ ఉంటారు కదా స్వామీజీ. 2 ఖచ్చితంగా నాదాలు 2 రావాల్సిన కదా! 2 ఖచ్చితంగా రావాల్సిందేనా స్వామీజీ? మామూలుగా అంటే వస్తూ ఎనక ఉంటాయా ముందో ఖచ్చితంగా? వస్తాయి. ఎనక ముందో వస్తాయి. ఇంక మన తీవ్ర సాధనని బట్టి మనము కూర్చున్న పొజిషన్ సిద్ధాసనం కరెక్ట్. మేరుదండం స్ట్రెయిట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా నవరంధ్రాల్ని లాక్ జేయాలి. ఎడమ పాదం ద్వారా మలద్వారాన్ని లాక్ జేయాలి. తర్వాత కుడి పాదం ద్వారా యూరినల్‌ని లాక్ జేయాలి. కింద 2 రంధ్రాలు లాక్ అయితాయి. నవద్వారే పురే దేహి భగవద్గీతలో చెప్తారు కదా! 9 ద్వారాలతో కూడిన ఈ యొక్క ఇది 9 రంధ్రాలు ఓపెన్ ఉన్నాయనుకో చిలక, జీవుడనే చిలక ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. కానీ వాటికి లాకులు జేయాలి. అర్థమైందిగా? 9 ద్వారాలు ఈ శరీరానికి 10 ద్వారాలున్నాయి. కబీర్ దాస్ అంటాడు. చనిపోతే రామ్ ద్వారంలో చనిపోవట. అంటే రాముడి గుమ్మం దగ్గర చనిపోయిండ్రంట చాలా మంది తెలవక. ఆ! రామ్ ద్వార్ అంటే ఇదే ఆయన చెప్పిన సహస్రారం రామ్ ద్వారం. అక్కడ నుంచి మీరు దేహం వదలండి అంటారు. సాధన లేని వాళ్ళకు మలద్వారం గుంట అపాన వాయు రూపంలో జీవుడెళ్ళిపోతాడు. గాలి పోయిందయ్యా, ప్రాణం పోయిందయ్యా ప్రాణము. అంతేనా గదా! ఏ ఊపిరి పోయిందయ్యా అంటారు. అవునా? ప్రాణవాయువు వేరు, ప్రాణం వేరు. ఆ ప్రాణం గూడా ఒక సూక్ష్మ రూపంలో ఎళ్ళిపోతుంది. అదెక్కడ సాధన లేని వాళ్ళకి మలద్వారం గుంట, కొద్ది సాధన ఉన్నోళ్ళకి ఏదో ఒక రంధ్రం గుంట ఎళ్ళిపోతుంది. ఇక పూర్తి స్థాయి సంపూర్ణ నిర్వికల్ప సమాధి నిష్ట అందుకున్న ఋషులకి మాత్రం సహస్రారం గుంట ప్రాణం ఎళ్ళిపోతుంది. ఈ 9 ద్వారాలు తెరవబడి ఉన్నాయి. 10వ ద్వారం మూయబడి ఉన్నది. తెరవబడున్న 9 రంధ్రాల్ని మూయాలి. మూయబడున్న 10వ రంధ్రాన్ని తెరవాలి. అది. కనుక ఈ 9 లాక్ జేసినప్పుడు ఆ ప్రాణశక్తిని పైకి పంపినప్పుడే ఆ దశమ ద్వారం తెరవబడుతుంది. సాధన ఇప్పుడు చేసేటప్పుడు స్వామీజీ ప్రాణాయామ సగమయ్యే వరకే నాకు ఈరోజు జ్యోతి వస్తుందా లేదా తెలిసిపోతుంటుంది స్వామీజీ. అంటే బాగా అవుతుందని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు జ్యోతి ఖచ్చితంగా వస్తది. ఒక్కోసారి మొత్తం చేసిన తర్వాత కూడా జ్యోతి రాదు మామూలుగా. అంటే మళ్ళీ
అంత ఫోకస్ లేదని ఆ రోజు తెలుస్తూ ఉంటుంది. అంటే ఆర్తు పేసు కలిస్తే కరెంట్ వస్తుంది. అలాగే ఆ! చక్కటి ఏకాగ్రతనిచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది. చక్కగా మనం ఓకే. సిద్ధాసనంలో చక్కగా కూర్చొని కనెక్ట్ అయినప్పుడు సుష్మ నాడి చక్కగా నడుస్తుంది. మేరుదండంలో కదలికలు, మనసు ప్రసన్నత చెంది స్థితి, మనసు భగవంతునిలోన పులకింత చెంది, తన్మయత్వం చెంది, అందులో భగవంతునిలోన లీనమైపోయి, ఒక అద్భుతమైన ఆనంద స్థితి, పారవస్య స్థితిని అందుకుంటాము. అందులోకెళ్ళి లేవాలనిపియదు. ఎవరైనా డిస్టర్బ్ చేసినా మన మనసు ఇక్కడ ఉండనే ఉండదు. చక్కగా ఆ భావాతీత స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, ఆ తన్మయత్వ స్థితిలో మనం ఉన్నప్పుడు సాధన చక్కగా సాగుతున్నట్టు అందులోకెళ్ళి బయటికి రావాలనే మనకు అందుకనే అనిపించింది. డ్రగ్స్ నిశ కంటే, గంజాయి నిశ కంటే గూడా, వైన్ నిశ కంటే గూడా యో ధ్యాన యోగం యొక్క నిశ అనేది చాలా ఇది. అందుకని ఆ నిశ కోసమే ఋషులు అన్ని త్యాగం చేసి, అన్ని వదిలిపెట్టి గూడా హ్యాపీగున్నారు. అవునా? మనకు అన్ని ఉండి ఎందుకు ఏడుస్తున్నాం? ఈ ధ్యాన యోగానికి మిస్ అయినందుకు. అవునా గదా! ఆ ధ్యాన యోగంలో ఉన్నప్పుడు నిజంగా కరెక్ట్ సాధనలో ఉన్నప్పుడు ఆ రకంగా ఆ తన్మయత్వ స్థితి అన్నిటిని మరిపిస్తది. అంటారు గదా! ఆ అమ్మాయి ఏ మాయ జేసిందో మావోడిని అన్నీ వదిలేసేసి అమ్మాయిని తీసుకొనెళ్ళాడంటరా? ఆ బాబు ఏం మాయ జేశాడో, ఏం మాయ జేశాడో మా అమ్మాయి ఎళ్ళిపోయిందండి. ఎళ్ళిపోయింది అంటారా? ఎందుకు? అంతకంటే ఎక్కువ మత్తు ఈ సాధనలో ఉంటుంది. మత్తంటే వైన్ మత్తు గాదు. అర్థమైంది గదా! అన్నిటిని మరిపిచ్చే మత్తు. ఏం మాయారోగం అండి? ఏం మందు పెట్టాడో అండి అంటారా? అంటే ఆ యొక్క అన్నిటికంటే గొప్ప నిశ ధ్యాన యోగంలో ఉంటుంది. అది ఇప్పుడు డ్రగ్స్‌కు బానిస అయినవాడు వదలడు. కానీ ధ్యానానికి బానిస కరెక్ట్ అయినవాడు టైం ప్రకారం వదలడు. వదలకపోవడం ఇది ఏం లాభము? ఈ నిశ ఎంత పెరిగితే అంత మంచిది. ఆరోగ్యం చక్కబడతది. మనశ్శాంతిగుంటాడు. ఆ! బయట తిరుగుళ్ళు కట్ అయిపోతాయి. టైం వేస్ట్‌వి కట్ అయిపోతాయి. తక్కువ మాటలు మాట్లాడతాం. సైలెంట్‌గుంటాం. ఆనంద స్థితిలో ఉంటాం. ఆరోగ్యంగా ఉంటాం. ఏకాగ్రత పెరుగుతుంది. కరెక్ట్‌గా బాధ్యతాయుతంగా జీవిస్తాం. సాధన చక్కగా చేస్తలేరని అర్థం. నాకు బాధ్యతలు చేయబుద్దయితలేదు. పని చేయబుద్దయితలేదు. కూర్చోబుద్దయితుందంటే సోమరితనం అది. అర్థమైందా? బాధ్యతల్ని రెస్పాన్సిబిలిటీగా నిర్వర్తించగలుగుతారు మంచి సాధకుడు. అట్లా. కనుక ఆ రకంగా మనము ఇది ఇన్ని రకాల అంటే అన్నిటికంటే గొప్ప నిశ ధ్యాన యోగం ఈ ప్రపంచంలో. అన్నిటిని మరిపించేస్తుంది. భగవంతుడే సత్యమని నీకు తెలియజేస్తుంది. నేను శరీరం కాదు ఆత్మని అని తెలియజేస్తుంది. ఇయన్నీ మాయ అని నీకు అనుభవం తెలియజేస్తుంది. కనుక దేని మీదకి మనసు ఈ ధ్యానం చేసేటోళ్ళు ఎక్కువ మాట్లాడరు, పట్టించుకోరు, ఎవరిలో కలవరు. ఏందంటే ఇయన్నీ వట్టివి అని అతను దృఢంగా నమ్ముతాడు కాబట్టి గట్టిదాన్ని వదిలేసి గట్టిదాన్ని పట్టుకుంటాడు. ఆత్మ అనుభూతి కోసం ప్రయత్నం చేయడం. వట్టివాన్ని వదిలేస్తే పట్టుకునేది గట్టిదే. కానీ తను నమ్మాలి. తను విశ్వసించాలి. ఇది నేనెళ్ళే మార్గం రైట్ అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రయత్నం చేస్తాడు. అనుభూతులు అందుకుంటుంటాడు. ఓహో! ఎన్ని జన్మలు వేస్ట్ చేసుకున్నాను. ఇన్ని జన్మలకు నాకు సాధన మార్గం దొరికింది అని ఆ సాధన మార్గంలో ఉంటారు. కనుక అతను ఇంక బలవంతమైన ఏ బలవత్తు విషయాలు అతన్ని ఆకర్షించలేవు. బయటికి లాగలేవు. కరెక్ట్‌గా సాధనలో వెళ్ళేటప్పుడు. ఏది ఇంపార్టెంట్ కాదు అతనికి. తనకి ఆ యొక్క లక్ష్యము, దైవానుభూతి ఒక్కటే ఇంపార్టెంటు. అప్పుడు ఇంకేది ఇంపార్టెంట్ కాదు. తను నమ్ముతాడు, విశ్వసిస్తాడు, అనుభూతులు పొందుతూ ఉంటాడు గదా! అదొకటే సత్యము, నిత్యము, శాశ్వతం. ఇంకా నాకు ఇది తప్ప నాకేది అక్కర్లేదు. ఏది ఉన్నా సరే, లేకున్నా సరే. అట్లా. కానీ మిగతా వాటిని బాధ్యతల్ని ఎక్కడ విస్మరించడు. మళ్ళీ అది గూడా చెప్తున్నా. అన్ని నిర్వర్తిస్తూనే అవి పొందుతుంటారు. కనుక ఆ రకంగా మనము సాధన చక్కగా సాగుతున్న దానికి గుర్తేందంటే, మన కరెక్ట్ ప్రాణాయామ సాగి మంచి వైరాగ్యంతో, తపనతో, ఆర్తితో చేసినప్పుడు తప్పకుండా మనకు వెంటనే తక్కువ సాధనతోటే అనుభూతులొస్తాయి. తక్కువ ప్రాణాయామంతోటే ధ్యాన స్థితి లయం కలుగుతుంది. ఒక్కోసారి ఎక్కువ ప్రాణాయామాలు చేసినా కానీ మనసు నిలవదు, అనుభూతులు రావు. ఎందుకు? సరిగ్గా చేస్తలేమని అర్థం. అంటే మన మనసులో ఏదో సంకల్పాలు, కోరికలు మనసు బయటికెళ్తుందో, లేకపోతే బాధ్యతల మీదకెళ్తుందో, ఏదో కుటుంబ పరమైనవి ఇంకా ఏదైనా మనకు బయటి ప్రాపంచిక విషయాలేదో ఆలోచిస్తున్నామనో అర్థం. కానీ ఏవి లేకుండా ఏకాగ్రతతో, సంపూర్ణ శరణాగతితో చేస్తే తక్కువ ప్రాణాయామాలతో, తక్కువ ధ్యానంతోటే ఎక్కువ అనుభూతులు పొందగలుగుతాం. అందుకనే ఎందుకు చెప్తున్నామంటే, అందుకనే శ్రద్ధ అని ఎందుకు వాడినాం ఇక్కడ? శ్రద్ధ, సహనంతో, సంపూర్ణ శరణాగతితో శాస్త్రీయంగా సాధన చేయాలని మళ్ళీ అది శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. అనేది అందుకే చెప్పడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా మళ్ళీ అదే అందుకే గుర్తు చేసుకుంటాం. కనుక ఆ మార్గంలో ఎళ్తున్నప్పుడు మనం తప్పకుండా అవే అనుభవాలు.
వాళ్ళ తీవ్ర తపనని బట్టి, తీవ్ర సాధనని బట్టి కొంచెం వెనకో ముందు ఒక్కొక్కటి వస్తుంది. నిరుత్సాహం ఏ కోశాన పడకూడదు. ఏ కోశాన నిరుత్సాహం పడకూడదు. ఇక సరే నేను 3 ఏండ్లు, 2 ఏండ్లు నేను ప్రయత్నం చేసిన స్వామి నా వల్ల కావట్లేదు. ఏం చేత్తు మరి ఎంతసేపు చేస్తావు అంటే, మాకు రూఢి కావాలి. ఓహో! నువ్వు గంటనో, గంటన్నరనో రోజుకు ఉదయం, సాయంత్రం కష్టపడుతున్నాడు గదా! అయ్యయ్యో! ఒక మార్కు మన బాబే ఒకటి కలుపుదాం. వాడు మంచి గురుభక్తి కలిగిన వాడు. మంచి ఇది. అప్పుడప్పుడు నా బ్యాగ్ గూడా పట్టుకొనొచ్చాడు. మంచి లేదంటే కనీసం నాకేం చేయకున్నా నమస్కారం సార్ అని మంచిగా మందలిస్తాడు. మంచి పిల్లవాడు. ఏదో వాడికి కొంచెం అందరికంటే బ్రెయిన్ కొంచెం అంటే ఇది ఏకాగ్రత తక్కువనో లేకపోతే కొద్దిగా మందబుద్ధి ఉందో లేకపోతే ఏదైనా పిల్లవాడైతే సంస్కారవంతుడు. కొంచెం బయట గూడా స్టూడెంట్స్ తోటి చాలా మంచిగా ఉంటాడు. స్నేహంగా ఎవరికీ ఇబ్బంది కలిగియడు. సైలెంట్ పర్సన్. సరే వాడికి కొంత ఏకాగ్రత తక్కువుందే ఓ మార్క్ కలిపేద్దాంలే అని టీచర్స్ ఏం జేస్తారు? అవునా గదా! క్యారెక్టర్‌ని బట్టి. అవునా గదా! మార్కులు పడతాయి. క్యారెక్టర్‌ని బట్టి అవును. గూడా మార్క్ కలిపేస్తారు టీచర్స్. అవునా గదా! చిన్న కామా, ఫుల్ స్టాప్ లేకుంటే వీడు ఇగో పర్సన్ వీడు చాలా టెంపర్ ఎక్కువుంది. వీడికి మార్క్ కట్ చేసి పడేత్తాం వెధవ అని టీచర్ ఏం చేస్తాడు? మార్క్ కట్ చేస్తాడు. ఎందుకంటే వాడి క్యారెక్టర్ సరిగ్గా లేనప్పుడు. టీచర్స్‌కి నమస్కారం అన్నాడు ఎదురు మాట్లాడతాడు వీడు. కామెంట్ చేస్తాడు టీచర్స్‌ని గూడా అన్నప్పుడు. కోపం ఉంటది గదా మనసులో అవునా? అట్లా చేయరులే టీచర్స్ గాని, వీడికి టీచర్స్‌నే కామెంట్ చేసే ఇగో వెధవ ఇగో ఈ ఈ తప్పుకు నేనెందుకు వీడికి మార్కేయాలి? అంటే ఆప్షన్ టీచర్‌కి ఎక్కడుంటది? ఏయకుండా ఉండనికే కారణం చూపెట్టగలుగుతాడక్కడ. వేయడానికి గూడా సరే పోయేదో చిన్న మిస్టేక్ జరిగి ఉంటది. కొంచెం ఏదో కామా బెట్లే, ఫుల్ స్టాప్ బెట్లే, కొంచెం అక్షరం గ్యాప్ వచ్చింది. అంతేగా పదం వేరే అయితది గదా! దాన్ని ఆయన అట్లా ఇదయితరు. ఇక్కడ గూడా మంచి నిజంగా వీళ్ళు మంచి శ్రద్ధావంతులు, మంచి సాధన జేస్తున్నారు. ఏం అనుభూతి పొందలేదంటే గూడా, ఒక మంచి మహానుభావుడైన గురువు, మంచి తపస్సంపన్నుడైన గురువు తలుచుకుంటే శిష్యుడికి ఒక నిమిషం లోపల అనుభూతి కలిగించగలుగుతాడు. అర్థమైందా? నేను చిన్నప్పుడు రాసిన తత్వాల్లో చెప్తున్నాడు. చూడు. కోటి జన్మల పొందలేని మోక్ష మార్గముని కూడా గురు కటాక్ష వీక్షణంబుచే ఈ క్షణంబే పొందెదావు. అర్థమైందా? అట్లా అందుకనే ఓహో! మనం ఎంతో ప్రయత్నం చేస్తే గూడా కొంతమందికి అది గత జన్మ కర్మలో లేకపోతే ఈ జన్మ ఇదో కానీ తీవ్ర తపన ఉంటది. చేయాలని చేస్తుంటాం. అటువంటి వాళ్ళకు గురువు కొంత సహాయం చేయగలుగుతాడు. అర్థమైంది గదా! అయితే అందుకనే ఒకటి మనం చెప్తాం. ఒకటి దృష్టి దీక్ష, ఒకటి మంత్ర దీక్ష, ఒకటి దృష్టి దీక్ష, ఒక స్మరణ దీక్ష అని 3 రకాల దీక్షలుంటాయి. అవునా గదా! మంత్ర దీక్ష అంటే శిష్యుడికి మంత్రోపదేశం చేసి జపం చేసుకో నాయనా అని చెప్తాం. దృష్టి దీక్ష అంటే మనకు ఎట్లా అంటే ఈ యొక్క ఆహ్, అంటే స్పర్శ దీక్ష. స్పర్శ దీక్ష అంటే కోడి గుడ్డు పెడుతుంది 21 రోజులుగా నీళ్ళు ఆహారం గూడా తీసుకోకుండా గుడ్లని రెక్కలులా కప్పిపెట్టి తిప్పుతుంటుంది. ఎప్పుడైనా బాగా దానికి దాహం వేస్తే టక 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 నీళ్లు తాగి మళ్ళొచ్చి కూర్చుంటుంది. ఒక నిమిషంలో ఏం ఇంకా ఆకలి తట్టుకోలేదనుకో ఉపవాసమే ఉంటది. కానీ తట్టుకోలేకపోతే టక 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 అర నిమిషంలోనే 10 వడ్లనో, ధాన్యాల్ని టక 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 తిని కొన్ని గుట్కలు నీళ్లు తాగి మల విసర్జన చేసి టక్కునొచ్చి కూర్చుంటది మళ్ళీ. మాక్సిమం అప్పుడు తిననే తినదు. మాక్సిమం ఇదే ఉంటది. కానీ అట్లా. ఆ రకంగా ఆ వెచ్చదనాన్ని కలిగించి గుడ్లు పిల్లలు కావాలని తపిస్తుంది కోడి. ఒకటి మంత్ర దీక్ష జెప్పినాం. స్పర్శ దీక్ష జెప్పినాం. ఆ స్పర్శతోటే తపించిపోయి నేను పిల్లలని తీయాలి, వీటిని పిల్లలుగా తయారు చేయాలని తపించి ఆ వెచ్చదనం కలిగించి కొక్ 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 అని సౌండ్ వచ్చిన ఆ గుడ్డుని ఇలా పొడిసి మెల్లగా కొద్ది టెక్నిక్ మీద తీసి ఆ పిల్లని బయటికి తీస్తుంది. అంటే స్పర్శ దీక్షణ వలన ఆ స్పర్శతోటనే తన గుడ్డు నుంచి పిల్లని వేరు చేస్తుంది. 21 రోజులు తపస్సులాగా చేస్తుంది. కోడి తపస్సు పట్టిందంటారు. ఆ! అలాగే ఇంకొకటి మంత్ర దీక్ష, స్పర్శ దీక్ష, దృష్టి దీక్ష. దీనికి అంటే ఒక గురువు శిష్యుడికి స్పర్శ ద్వారా గూడా అనుభూతి కలిగిస్తాడని దీని యొక్క అర్థం. ఇక దృష్టి దీక్ష. చేప ఒక గుడ్డు పెట్టేసి చేప కళ్ళు కొట్టదు కాబట్టి ఇట్లే చూస్తుంటది గుడ్డునిక. తదేక నిష్టతోటి చూస్తుంటే ఆ గుడ్డు పగిలి పిల్లయి తల్లిని చేరుతుంది. అలాగే ఒక గురువు దృష్టి శిష్యుని మీద పెట్టి కనురెప్ప వాల్చకుండా గూడా దృష్టి ద్వారా గూడా శిష్యుడికి అనుభూతి కలిగిస్తుంటాడు. ఇక నాలుగవది స్మరణ దీక్ష. గురువు ఎక్కడో ఉంటాడు హిమాలయంలో. శిష్యుడిని ఏదో సమాజంలోకి వెళ్తాడు. గురుదేవ అని స్మరించుకున్నప్పుడు ఆ రకంగా ఆ యొక్క గురువు ఒకవేళ శిష్యుడిని మనసులో స్మరించుకొని గూడా
మేలు చేయగలుగుతాడు సాధనలో ఇంకే రకంగా కానీ. అట్లా అయితే ఆ రకంగా 4 రకాల దీక్షలు ఉంటాయి. కానీ నిజమైన గురువు శిష్యులను సోమరు చేయడు. పూర్వకాలంలో ఒక లెక్క చేసి 20 లెక్కలు చేయమని చెప్పేవాళ్ళు. అవునా కదా? ఇప్పుడు గైడ్ చూసి నింపే కాలం కాదు అప్పుడు. మైండ్‌కు పని చేసేది. ఇప్పుడు నోటి లెక్కలే చేసేవాళ్ళు అప్పుడు పూర్వీకులు. కనీసం పెన్నుతోటన్నా చేస్తే కొంత బ్రెయిన్‌కు వర్క్ చెప్తుంటే ఇప్పుడు ఏదేది ఇప్పుడు కాలిక్యులేటర్ అయినాక బ్రెయిన్‌కి వర్కే లేదు. ఉందా చెప్పండి? ఆ పెన్నుతోటి రాయాలన్నా లెక్కలు చేసినా కొంత బ్రెయిన్‌కు వర్క్ ఉండే. ఇప్పుడు లెక్కలే మర్చిపోయిండు కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత. అవునా? లెక్క అదే మైండ్‌కు పని తగ్గిపోతుంది. అంటే ఆలోచింపజేసేది, కష్టపడి తెలుసుకున్నది అనుభవం ఎక్కువిస్తది. ఒక గైడ్‌లో చూసి నింపిన స్టూడెంట్‌కి కష్టపడి లెక్కలు చేసిన వాడికి ఎట్లా ఉంటది? మరి మన క్రియాయోగం ఏందంటే సూత్రం తెలిస్తే లెక్క చేయడం ఈజీ. టార్గెట్ పెడితే గన్ను పేలిస్తే టార్గెట్‌లో రీచ్ అవుతుంది. ప్లస్ గుర్తు రౌండ్‌లో ఉంటదిగా. రౌండ్ పెట్టి ప్లస్ ఉంటే దాన్ని టార్గెట్ అంటంగా. టార్గెట్ మార్క్ కొత్తవాడు కూడా చేయగలుగుతాడు. నాటు తుపాకీని పేల్చడం అంటే కష్టం. గురి చూసి కొట్టాలి. ఏకాగ్రత మీద ఉంటుంది. కానీ టార్గెట్‌దేముంది చెప్పు? ఆ టార్గెట్ తీసుకొని పోయి కొత్తవాడు కూడా ప్లస్ గుర్తు మార్క్ పెట్టేస్తే ఆడ కొట్టేయగలుగుతాడు. అవునా? అట్లా ఈ క్రియాయోగం అనేది అంత ఈజీ పద్ధతనమాట. ఈ ప్రాణాయామ ద్వారా టార్గెట్ పెట్టినట్టు. అంతేనా కదా! టార్గెట్ గుర్తుపెట్టి పేల్చినట్టు ఈజీ. నాటు తుపాకీ లాంటిదేంటంటే నార్మల్ ధ్యానం. అంత ఈజీగా ఇది అయితది. కనుక ఆ రకంగా ఇది సైంటిఫిక్ గానే అంటారు క్రియాయోగాన్ని. ఎందుకంటే మనసే బ్రీతింగే మనసు. మరి బ్రీతింగ్ టెక్నిక్ వల్ల బ్రీతింగ్ నువ్వు కంట్రోల్ తెచ్చుకున్నప్పుడు మనసు ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయితుంది. ఇదే కదా సైన్స్. అంతే కదా! బండికి బ్రేకులున్నాయి. బ్రేక్ ద్వారా బండిని కంట్రోల్ చేస్తారు. అంతే కదా! ఇప్పుడు మనసుని కంట్రోల్ కూడా బ్రీతింగ్ తోటి చేయొచ్చు. ఋషులు చెప్పింది ఇదే. కనుక దీన్ని మన చేతుల్లోనే ఉంది గనక మనము ఇది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఆ రకంగా సాధన చేస్తూ ఒక 3, 4 ఏండ్ల నుంచి మేము శ్రమిస్తున్నాము. ఇంకా కొన్ని మీరు చెప్పినవి ఏదో శాస్త్రంలో గతంలో మేము ఛానెల్‌లో మేము విన్నాము. క్వెషన్స్, ఆన్సర్స్ అందులో మీరు చెప్పినవి ఇవి మేము పొందలేదన్నప్పుడు ఏం చేస్తామంటే అక్కడక్కడ కూర్చొని లైట్ వెలిగించుకొని పోతుంటారు చాలామంది. అట్లా. ఎందుకంటే అక్కడ దానికొక ఆవరణ ఉందనుకోండి. గురువుకి ఆవరణ ఎలా తొలగించాలనో తెలుస్తది అనుభవం. కనుక అట్లా. అంటే కాకపోతే గురువులు శక్తిపాతం ఇచ్చే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికిని కూడా శిష్యులను సోమరులను చేయకూడదు. వాళ్ళని శ్రమింపజేయాలి. వాళ్ళు కష్టపడి పొందేటట్టు చేయాలి. అవునా కదా! వాళ్ళ శ్రద్ధ ఎంతుందో తెలవాలి. గురువులు ఊరికే మార్కులేసుకుంటూ పోతే ఎట్లుంటది వాళ్ళు సోమరులు గారా? కష్టపడి చదివి మార్కులు తెచ్చుకుంటే ఎట్లుంటది? అవునా కదా! ఆ! అర్జునుడు కృష్ణుడి ద్వారా అనుభూతి పొందాడు కాబట్టి భయపడిండాయన. అయ్యో! నేను తట్టుకోలేకపోతున్నాను. 1000 సూర్యులు ఒకసారి వెలిగినట్టుంది స్వామి మీ కాంతిని చూసేవాడికి ఎక్కడ చూసినా తలలు. మీ యొక్క రూపము అంతటా కళ్ళు. అంతేనా కదా! అంతటా తలలున్నాయి. అంతటా చెవులున్నాయి. అంతటా మీ రూపమే. తట్టుకోలేకపోయిండు విశ్వ విరాట్ స్వరూపం. అదే క్రియాయోగి కూడా విరాట్ స్వరూపాన్ని అనుభూతి చెందగలుగుతాడు. అక్కడ కన్‌ఫ్యూజ్ గాడు, భయపడడు. ఎందుకు? స్వయం పురుష ప్రయత్నంతోటి. స్టార్టింగ్‌లో మహాముద్ర ఏసినప్పుడు అబ్బో! చీకట్లో ఉన్నట్టున్నాను. నాకు భయమేస్తుంది. చీకటంటే నాకు మొదలే భయం. నాకు ఏదో భయంలోకెళ్ళిపోతున్నాడు అనుకుంటారు. భయపడనక్కర్లేదు. అలా సాధన చేయగా అందులోకెళ్ళి వస్తుంది. ఒంటరిగా ఉన్నా ఏం గాదు. నేను మరణిస్తానేమో, నాకు చీకటంటే భయం అట్లా కొంతమంది ఇదైతుంటారు. నేను తపోకాలంలో గూడా దీన్ని నేను ఫేస్ చేసినాను. అర్థమైందా? ఇప్పుడు మేము తక్కువ కాలంలో అంటే సంవత్సరాలు ఒకే గదిలో ఉండిపోతాం గదా! అవునా కదా! ఆ! ఉండే వరకు ఎట్లుంటదంటే అది ఎంత ఒక 3 మంత్స్, 6 మంత్ లోపల ఒక 3 మంత్స్ వరకే అనుకో. తర్వాత అది ఉండదు. హ్మ్. అంటే ఒకటేసారి మనం సడెన్‌గా అంత డీప్‌కెళ్ళినప్పుడు అదే నేను మరణిస్తానేమో, అయ్యో! ఏమిటిది అన్నట్టు ఇదైతారు. అంటే సాధకులు గూడా మహాముద్ర బాగా వేసి కొంచెం చీకటంటే భయపడేవాళ్ళు, ఒంటరితనం అంటే భయపడేటోళ్ళు కొంత అది అనిపిస్తుంది. కానీ భయపడనక్కర్లేదు. కనుక. కనుక ఆ రకంగా మనము ఈ అనుభూతులు పొందండి. మీరు ఈ ఆధ్యాత్మికంలో ఉత్తీర్ణులు అయిన దాకా నేను మిమ్మల్ని వదలను. ఒకసారి రైలు ఇంజిన్‌కి కనెక్ట్ ఉండాలి డబ్బలు. రైలు ఇంజిన్‌కి కనెక్ట్‌గా ఉంటే కాశో, గయానా, ప్రయాగన వెళ్తాయి. ఇంజిన్‌కి కనెక్ట్ లేకపోతే డబ్బా ఇక్కడనే ఉంటది. ఇంజిన్ మాత్రం గమ్యం చేరుకుంటది. ఆ ఇంజిన్‌కి తగులుకుంటే 100 డబ్బాలు, 100 రైలు పెట్టెలు
దానికి తగులుకొని ఉండాలి, అటాచ్. అది లాక్కొని వెళ్తుంది ఇంజన్. అలాగే ఒక సద్గురువుకి భగవంతుడికి శరణాగతి అయి భగవంతుడి కృప పొందిన ఒక సద్గురువుకి భగవంతుడి దాసుడు అని చెప్పుకుంటాడు ఆ గురువు. వీరుడు శూరుడు అని చెప్పుకోడు. నేను భగవంతుడి దాసుడిని నాయన, నా గురువులకు నేను దాసున్నాయన అని చెప్పుకుంటా. మరి ఆనాడు హనుమంతుడు దాసోహం కౌశలేంద్రస్య అన్నాడు. ఎవడివి నువ్వు సూక్ష్మంగా అయి చెవుల నుంచి ముక్కుల పోతున్నావు, ముక్కుల నుంచి చెవులు వస్తున్నావు, సూక్ష్మంగా మారుతున్నావు, నువ్వెవడు నాకు కనిపించు సూతం అంటాడు. అంటారు కదా, బాగా సతాయిస్తాడు లంకిని. సతాయించి ఆకాశమంత శరీరం 5 తలలతో పంచముఖ హనుమంతుని దర్శనం ఇస్తాడు. అసలు నువ్వెవరు? ఇంత దోమంత సన్నమైనవు, ఇక్కడక్కడ సూక్ష్మ క్రిమిలాగా నా చెవుల్లో, ముక్కుల్లో, నోట్లకి ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఈ చెవులో పోయి ఈ చెవులో వస్తున్నావు, చెవులో పోయి ముక్కులో వస్తున్నావు, ముక్కులో పోయి చెవులో వస్తున్నావు. అంత సూక్ష్మంగా నువ్వు ఇంత ఇది ఉన్నావు. ఏమి మాయా విద్యలా, రాక్షస విద్యలా, మాకు తెలియండి ఏమిటి ఇది, ఇవి ఎవరు అని అన్నప్పుడు దాసోహం కౌశలేంద్రస్య అన్నాడు. అంటే నేను వీరుణ్ణి, నేను విశ్వ విరాట్ స్వరూపం చూపగలిగిన, ఆకాశమంత దేహాన్ని పెంచిన, పంచముఖాలు ఉన్నాయి నాకు అని హనుమంతుడు అనలే అక్కడ. చూశారా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అంతేనా కదా. అట్లా వాళ్ళకు ఉండేది ఆ రకంగా. మనం ఎంత ఎదిగినా గాని పితరుల యందు భక్తి, తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలు, గురువుల యందు వినయ విధేయతలు, అలాగే ఆ రకంగా హనుమంతుని నుంచి మనం నేర్చుకోవాలి. కనుక నేను శ్రీరామచంద్ర వారిని దాసుని ఆయన లంకినితోటి దాసుని అన్నారు. చూసారా, అట్లా అది. కనుక ఆ రకంగా మనకు వివేకానంద స్వామి అంత గొప్పవాడైనప్పటికీ కూడా నేను శ్రీరామకృష్ణుని దాసులం అన్నారు. అవునా. శంకరాచార్యుల వారు ఏ పుస్తకం రాసిన కింద శంకరాచార్య విరచిత గోవింద గౌడపాదుల శిష్యరత్నం అంతేనా, అట్లా రాస్తారు. శంకరాచార్య విరచితం అని రాస్తాడు అట్లా. ఎందుకంటే వారి యొక్క గురుభక్తికి అది నిదర్శనం. ఎందుకన్నారు, భగవంతుని యందు, గురువుల యందు మనము అక్కడ పసిపిల్లలు అయిపోవాలి వాళ్ళ దగ్గర. అట్లా. అయితే సాధన వ్యతిరేక దిశలో పోతే అది ఏమైతుంది, కొమ్ములు వచ్చేస్తాయి. కనుక ఆ రకంగా మనము సాధనలో మీరు ఏ లక్ష్యం అయితే ఆధ్యాత్మికంలో చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యము చేరుకున్న దాకా మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఎందుకంటే ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత గురువు ప్రాణం పోయినా వదిలిపెట్టాడు వాళ్ళని. ఎందుకంటే కోడి పిల్లలు ఉన్నాయి, కోడి రెక్కల కింద ఉన్నంత వరకు రక్షిస్తుంది, పక్కకుంటే గద్ద వచ్చి ఏం చేస్తుంది, ఆ కోడి పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. అవునా. అలాగే ఆ గద్దని కూడా పొడుస్తుంది కోడి. చూడండి, పైకి ఎగురుతుంది, ఎగిరి ఆ కాకి ఎత్తుకొని పోయింది అనుకో, కాకిని అయితే ముక్కు పొడిచినప్పుడు పాటన కోడి పిల్లని వదిలేసి వెళ్ళిపోతుంది కాకి. అవునా. తన శిష్యులని అట్లా రక్షించుకుంటాడు నిజమైన సద్గురు. కానీ వాళ్ళు ఎట్లుండాలి, మానసిక వికలాంగులుగా ఉండకూడదు, స్టెబిలిటీ లేకుండా ఉండకూడదు. ఎట్లంటే రకరకాలుగా మనం ఒక చదివిందంటే శాస్త్రీయ పుస్తకం చదవాలి, ఒక విన్నదంటే ఒక తపస్సంపన్నుడి మాటలే వినాలి. అవునా. అట్లా అప్పుడు మనం కన్ఫ్యూజ్గా, ఏంటంటే మీ దాంట్లో ఇట్లా పరిజ్ఞానం అనేది మీది ఇక్కడ చిన్నది, ఇంతే లిమిట్ ఉంది. ఎందుకంటే మీరు అన్ని శాస్త్రాలు చదవలే, గొప్ప గొప్ప అవధూతలని, ఋషులని మీరు దర్శించలే, గొప్ప తపస్సులు మీరు చేయలే. కనుక ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని నేను ఇంజనీర్ని, డాక్టర్ అని బోల్తా కొట్టియొచ్చు. అవునా. అవునా. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, ఒక చిన్న ఒక 2-3 చదివే విద్యార్థి ఏం చెప్తారు, కాలేజీ స్టూడెంట్ ఒక పిహెచ్డి చేస్తున్నాడు, మీది ఏ స్కూల్ అంటాడు, స్కూల్ కాదు మాది కాలేజీ అంటారు. ఓహో మీది పెద్ద బడి మాది చిన్న బడి, అంతేలే ఇంత పోజులు కొట్టకు అంటారు. అసలు నీకు 1 2లు వస్తాయా నాకు డౌట్. మొత్తం చెప్పు 100 వరకు. మా టీచర్ అయితే ఇలా కర్ర పట్టుకొని 1 2లు చెప్పు అంటది, ఏబీలు మొత్తం వస్తుందా చెప్పు అంట. అంటే ఆ పిల్లవాడిని వాళ్ళ టీచర్ ఎట్లా ఇది చేస్తాడో అందరు అట్లే అనుకుంటారు. నీకు వస్తావా రావో చెప్పు, కోతలు కోస్తున్నావు, మొత్తం చెప్పిందాక నేను వదలను అంటే చేతులు కట్టుకొని, అంతేనా కదా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటుంటాడు కదా చిన్నగా. మొత్తం అట్లాగే ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అక్కడే అంతే ఉంటది, అవతల వాళ్ళకి తెలియదు. అట్లా ఇక్కడ కూడా మీ మైండ్ సెట్ ఏంటంటే సాధన దశలో ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం చాలా ఈజీ, బోల్త కొట్టియడం కూడా చాలా ఈజీ. కానీ అది మా డ్యూటీ కాదు, అవేర్నెస్ చేయడం.
అది మా బాధ్యత. ఋషులు మాకిచ్చిన హిమాలయాల్లో మా గురువులు ఇచ్చిన మా బాధ్యత. అవేర్‌నెస్ చేయాలి వాళ్ళు. వాళ్ళు యథార్థాన్ని బోధించాలి. నిస్వార్థంగా బోధించాలి. వాళ్ళని నిస్వార్థంగా ఎన్‌లైటైన్‌మెంట్ పొందుటకు సహకరించాలి. వాళ్ళకన్ని వసతులు కలిగించాలి. కన్నబిడ్డల్లాగా తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం ఆశించకుండా సేవ చేసినట్టు గురువులు గూడా ఏం ఆశించకుండా సర్వీస్ అందియాలి. వాళ్ళలో గురుభక్తి, శరణాగతి నిజంగా భగవంతుడి యందు భక్తి ఉంటే మానవ సేవయే మాధవ సేవ. అలాగే గురుభక్తి ఉంటే గురువు చేసే కార్యాలకు సహకరించాలి. హ్మ్. మీరంతా కూడా మా కుటుంబం, వసుదైక కుటుంబం, క్రియా కుటుంబం అని చెప్తాం. కనుక అందరికి సేవ చేయడానికే మనం వచ్చినాం కాబట్టి గతంలో నేను వాలంటరీ సర్వీస్ అనే పదం గూడా నేను ఒక 1 ఇయర్ నుంచే వాడుతున్నాను. 1, 1½ 2 ఇయర్స్ అనుకో. అంతవరకు నేను ఆ పదం గూడా వాడకపోతుంటి. మీరు సాధన చేయండి, తరించండి. స్వయం సేవ అంటుంటి. అవునా? కాకపోతే ఆ స్వార్థం కూడా ఉండకూడదు. ఏంటంటే మనం తరిస్తూ ఉన్నంత సమయంలో కొంత వాలంటరీ సర్వీస్ గూడా అందిస్తే ఇది పుణ్యప్రదం. కనుక ఏదో రూపంలో మనము కొంత సర్వీసు అంటే ఈ సేవ వలన ఏంటిదంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు శుద్ధమైతుంది, పవిత్రమైతుంది. పూర్వ పాపాలన్నీ పోతాయి. పూర్వ కర్మలు కొంత తొలగించబడతాయి. దైవ కృప పొందుతారు. ఎవరికైతే స్వార్థం లేని మనిషికి దైవ అనుగ్రహం తొందరగా కలుగుతుంది. దైవ అనుభూతులు తొందరగొస్తాయి. దైవం గూడా ప్రసన్నుడైతాడు. అర్థమైందిగా? ఎవరి హృదయంలో స్వార్థం లేదో, ఎవరి హృదయంలో సర్వజీవులు తరించాలని కోరిక ఉందో, ఎవరి హృదయంలో లోక కళ్యాణం చేయాలి, లోకానికి సేవ చేయాలని తపిస్తారో, అట్టి వారి యందు దైవం శక్తి ఇస్తూ పోతుంది. ఇస్తూ పోతుంటాడు. సేవ చేస్తుంటే. ఆ స్ ఆ సేవ చేసే గుణం లేనప్పుడు తగ్గిస్తూ పోతుంటాడు. సేవ గుణం చేసే గుణం ఉన్నప్పుడు శక్తిని పెంచుతూ పోతుంటాడు. అంటే సద్గురువులనేది నది లాంటి వాళ్ళు. నీళ్ళు ఎన్ని తోడినా ఒడవదు. అదే చిన్న బావి అయితే నీళ్లు తోడుతుంటే ఒడుస్తుంది. అందుకని వివేకానంద స్వామి సొంతగా కొత్తలో సాధన చేసేటప్పుడు నూతిలో బావి లాంటివి ఇప్పుడే వినియోగించకంటారు. అవునా? అట్లా నది లాంటిది తోడే కొద్దీ నీళ్లు ఒడవవు నదిలో. బావిలో అయితే ఒడుస్తాయి. మళ్ళీ ఊరితే మళ్ళీ దోరుతుంది అట్లా. కనుక ఆ రకంగా మీరు బాగా అందరూ చాలా చక్కగా వైరాగ్యంతో, శరణాగతితో, తపనతోటి ఈ జన్మల్నే నేను తరించాలనే తపనతోటి కూర్చోండి. ఆ గంట సేపు ప్రపంచాన్ని, శరీరాన్ని మరిచి దైవంలో లీనమైపోయి పులకించి తన్మయత్వంతో సాధన చేయండి. మళ్ళా బయటకొచ్చిన వాడు డ్యూటీ, బాధ్యతలు, కుటుంబం. రెస్పాన్సిబిలిటీగా చేయాలి. అన్నిట్లలో ఆదర్శం ఉండాలి. ఎందుకంటే మన ఆశయాలున్నాయి. నేను చెప్తుంటాను. మన ఆశయాలేంటిది? కుటుంబ బాధ్యతలు స్వీకరించాలి. పుట్టిన నేలకు, పుట్టిన దేశానికి సేవ చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. మన శాస్త్రాలు, సంస్కృతి, సాంప్రదాయం మన యొక్క వీటిని ఆహ్, ఆచరించాలి, రక్షించుకోవాలి, విశ్వవ్యాప్తి చేయాలి. ఇవన్నీ ఇవే గదా! అట్లా స్త్రీలని గౌరవించాలి. తల్లిదండ్రులని సేవ చేయాలి. గురువులను పూజించాలి. మధుమాంసాలు తీసుకోవద్దు. కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి గదా! పేరెంట్స్‌కు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి. భర్తని చాలా చక్కగా పతిదేవుడు అనే భావనతో చూసుకోవాలి. ఎందుకంటే వారు కష్టపడి సంపాదించింది ఇప్పుడు స్త్రీలు గూడా పాపం జాబ్ జేస్తున్నారు. వాళ్ళకింకా డబుల్ డ్యూటీ ఇంట్లో చేయాలి, అక్కడ చేయాలి. అవునా కదా! ఒకరికొకరు గౌరవించుకోవాలి, మర్యాదించుకోవాలి. అవునా గదా! పక్కోళ్ళొచ్చి ఇప్పుడు సహజంగా ఒక చిన్న విషయం చెప్తాను. మీరు సహజ స్థితిలో ఉంటారు. కానీ కేర్ తీసుకునేది భర్త. మన ఫ్రెండ్స్ ఉంటారు. ఊరికే 4 పొగిడిపోతారు. మనకే రకంగా సాయం చేస్తారు? ఆర్థికంగా సాయం చేస్తారా? ఇంకేదన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనకు సహకరిస్తారా? చెప్పండి. అదే భర్త అనుకో మన కోసం ఎన్ని కష్టమన్నా పడతాడు. ఎంత రిస్క్ అన్నా తీసుకుంటారు. వీళ్ళు నా వాళ్ళు, నా సొంతం అన్నట్టుగా ఎంత కష్టాన్న పడతాడు. ఎంత కేర్ అయినా తీసుకుంటాడు. వాళ్ళ కోసం మేలుకొని ఒకవేళ జబ్బు పడ్డదనుకో నెల రోజులు హాస్పిటల్‌లో ఉండి సేవ చేయగలుగుతాడు. బట్టలు ఉతకగలుగుతాడు. వండి పెట్టగలుగుతాడు. లేకపోతే ఆమెకెంత సర్వీస్ అన్నా చేయగలుగుతారు. పక్కన ఫ్రెండ్స్ చేస్తారా? ఇదే మనోభ్రమ. తియ్యటి మాటలు అందియడానికి ఏముంది గాలి మాటలు. అవునా గదా! తియ్యటి మాటలు అందిస్తారు. అదే భార్య అనుకో భర్తకి ఎంత సేవనన్నా చేస్తది. నా సొంతం అనుకుంటాది. ఎంత కష్టమన్నా పడతది. ఆయన కోసం బట్టలు ఉతుకుతది, వండి పెడతది. హాస్పిటల్‌లో ఉన్న సేవ చేస్తది. ఇగ కష్టాల్లో, సుఖాల్లో పాలు పంచుకుంటది. అప్పుల్లో, బాధల్లో నేను ఉన్నానని ధైర్యం ఇస్తది. ఇయన్నీ చేస్తది. పక్కన ఫ్రెండ్సు 2 ముట్టలు తియ్యటి మాటలు చెప్పినంత మాత్రాన మనకు జీవితాంతం అండగుండి ఇది చూస్తారా? చెప్పండి. కనుకనే భార్యాభర్తలనేది ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. గౌరవించుకోవాలి.
అలాగే అతి అది కాదు. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ఓదార్పు ఉండాలి. ఒకరికి కోపం వచ్చినా ఒకరికి సహనం ఉండాలి. ఇంకొకరు శాంతంగా ఉండాలి. అట్లా. నేను క్యారెక్టర్ ఈజ్ బ్యూటీ అంటా. దానికంటే గొప్ప బ్యూటీ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఎర్రగుండొచ్చు, తెల్లగుండొచ్చు, ప్రపంచ సుందరిలాగా ఉండొచ్చు. క్యారెక్టర్ లేకపోతే ఏమి లాభం? అలాగే మెన్స్ గూడా ఉన్నారు గదా! ఇప్పుడు ప్రపం ఆహ్, ఇప్పుడు గూడా వాళ్ళు గూడా బ్యూటీ పార్లర్స్ వచ్చినాయి. వాళ్ళు గూడా అంతేనా గదా! మంచి ఫిట్‌నెస్ బాడీ, మంచి అందగాడు అనేది ఇప్పుడు గూడా ఉంది. అవునా గదా! దాంతో ఏమేముంది బ్యూటీ అనేది ఇప్పుడు ఋషులు ఋషులను ఎందుకు గౌరవిస్తున్నాం? ఎందుకు పూజిస్తున్నాం? బ్యూటిఫుల్‌గా ఉన్నారనా? క్యారెక్టర్. వాళ్ళలో పవిత్రత, స్వచ్ఛత, దైవానుభూతి పొందిన ఇది. అట్లా క్యారెక్టర్ అనేది పూజింపబడుతుంది. వర్క్ అనేది పూజింపబడుతుంది. అర్థమైందా? మీరు చేసే పని పూజింపబడుతుంది. వ్యక్తి కాదు. ఆ పని ఎవరు చేసినా గౌరవించబడతారు. అక్కడ విగ్రహం పెట్టబడుతుంది. ఆ పని ఎవరు చేసినా. నువ్వు చేసినావు కాబట్టి నీ విగ్రహం పెడుతున్నారు. నిన్ను పూజిస్తున్నారు. పాద నమస్కారం చేస్తున్నారు. ఆ పని ఇంకో చిన్న పిల్లవాడు చేసినా, స్త్రీ చేసినా, పురుషులు చేసినా, ఎవరు చేసినా, ఏ దేశస్థుడు చేసినా అక్కడ విగ్రహం పెడతారు, పూజిస్తారు. కర్మ పూజింపబడుతుంది. వ్యక్తి కాదు ఇక్కడ. అందుకనే వ్యక్తి ఆరాధన కాదు, ఈశ్వర ఆరాధన చేయండి అని నేనెప్పుడు చెప్తుంటాను. ఎందుకు? వ్యక్తి ఆరాధనలో టైం వేస్టు. గురువులని గౌరవించండి, నమస్కరించండి, సద్భావన కలిగి ఉండండి. సాధనలో గూడా భగవంతుడికి, గురువుకి కృతజ్ఞతలు తెలుపుకొని సాధన చేయండి. మంచిది. అంతవరకు ఇనఫ్. అలాగే ఇక్కడ నిజంగా చాలా మంది అనుకుంటారు. మంచి గుణాలు కలిగి ఉండండి. దాన గుణం కలిగి ఉండండి. లోక పూజ్యులు మీరు. ఎవరిని నొప్పించక తియ్యటి మాటలు మాట్లాడండి. మీరు లోక పూజ్యులు. కానీ ఉట్టిగా అనవసరంగా పొగిడి వాళ్ళతోటి స్వార్థంతోటి వాళ్ళని మోసం చేయాలనే ధోరణితోటి పొగుడుతుంటారు. అప్పు తీసుకునేటప్పుడు గాని, వాళ్ళని ట్రాప్ చేయాలనేటప్పుడు గాని, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఆగాలనేటప్పుడు గాని, వాళ్ళని వాడుకోవాలన్నప్పుడు గాని, ప్రతి మనిషి తియ్యటి మాటలు తేనెలో ముంచి తెలుపుతుంటాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ నిజంగా కూడా మీరు మంచి ఎవరిని నొప్పించకుండా మంచి మధురమైన మాటలు మాట్లాడారనుకోండి, అది గూడా మీరు అందరితో గౌరవించబడతారు. అది గూడా ఒక కళ. అలాగే మధురమైన భాష కలిగి ఉండడము, ప్రేమతత్వం కలిగి ఉండడం, దయా హృదయం కలిగి ఉండడం, దాన గుణం కలిగి ఉండడము ఇవి శోభ, అలంకరణ మనిషికి. నిజమేనా? అలాగే మంచి గుణాలు కలిగి ఉండడమే నిజమైన అలంకరణ, నిజమైన అందం మనిషికి. అవునా కాదా? కనుక అవి మెల్లమెల్లగా మనము సాధనలో ముందుకెళ్ళే కొద్దీ ఇవి సహజంగానే అలవడతాయి మనకి. ఒక మనిషిని హృదయపూర్తిగా సేవ చేసి చూడు, దయ కలిగి చూడు, కైండ్ కలిగి ఉండు, నిస్వార్థ ప్రేమ కలిగి ఉండు సర్వజీవుల యందు, సమదృష్టి కలిగి ఉండు. ఇక్కడ మన ప్రేమ ఏందంటే ఒక దాని మీద ఎక్కువ, ఒక దాని మీద తక్కువ అయ్యే వరకు బ్యాలెన్స్ తప్పి సమస్యలొస్తాయి. సర్వజీవుల యందు సమత్వ ప్రేమ ఋషులు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఇతరుల బాధ తన బాధ, ఇతరుల సంతోషం తన సంతోషం, ఇతరుల దుఃఖం తన దుఃఖంగా అనుకుంటారు మహానుభావులు. సమదృష్టి కలిగి ఉంటారు. విశ్వమంతా ఒకే కుటుంబంగా మమాత్మ సర్వభూతాత్మ అనుకుంటారు. కనుక ఏ జీవికి మేలు చేసినా తనకు తను మేలు చేసుకున్నట్టు. ఏ జీవికి హాని చేసినా తనకు తాను హాని చేసుకున్నట్టు వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. వాళ్ళు పసిపిల్లలయితారు. అర్థమైందా? పిల్లలు చూడండి ఏదన్నా చూసినా ఎంబడి ఏడ్చేస్తారు. అది ఎక్కువ సంఘటన చూసినా. ఏది సున్నిత మనస్తత్వం వాళ్ళది. అలాగే అట్లని కాదు గానీ, వీళ్ళు సున్నితం అని అనడం కంటే గూడా పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ విశ్వమంతా నేనే అనే స్థితిలో ఉంటారు మహానుభావులు. కనుక మనము ఆ స్థితికి ఎళ్ళాలి. అందరు నా వాళ్ళే అనే స్థితికెళ్ళాలి. అట్లనే అక్కడ మీరుండే పరిస్థితిలో మీరు కొంచెం అమాయకంగా ఉన్నా మోసపోతారు. ఓహో! వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారు అబద్ధాలు అనంటే మిమ్మల్ని పాతాళానికి దొక్కేస్తారు. అవునా కదా! దానికి గూడా నేను టెక్నిక్స్ ఎన్నో చెప్పిన గతంలో. అంతేనే కదా! చూసింది మాట్లాడలేదు, మాట్లాడింది చూడలేదు అని 4 సార్లు అన్నందుకు అయిపాయే. మీకు ఇచ్చుటకు లేవంటే సరిపోతుందన్న. అవును. అవునా గదా! డ్రంకర్ ఉన్నాడు. తీసుకొని పోతాడు, తాగుతాడు, భార్యను కొడతాడో, పిల్లల్ని కొడతాడో, లేకపోతే యాక్సిడెంట్ చేస్తాడు. అవునా గదా! అట్లన్నప్పుడు మీకు ఇచ్చుటకు లేవు. అంటే నా కుటుంబ పోషణకు, నా అవసరాలకు ఉన్నాయని అర్థం. అట్లా తెలివిగా భక్తుడిగా ఉండు గాని అమాయకుడిగా ఉండకంటారు రామకృష్ణ పరమహంస. అవునా గదా! అలాగే మనం గూడా ఈ మాయ ప్రపంచంలో ఉన్నప్పుడు కొద్దిగా తెలివిగా ఉండాలి.
దయా దాక్షిణ్యం కలిగి నిజంగా కూడా వస్త్రాలు లేని వాడికి ఒక జత వస్త్రం, నిజంగా తిండి లేని వాడికి ఒక బ్రెడ్, ఇంత భోజనము ఇంట్లో తీసుకొని వెళ్ళి ఇంత ప్యాక్ తీసుకొని వెళ్ళి తినండి ఆయన అంటే అది అది అక్కడ దయ. అర్థమైంది కదా. బాగా నిండుగా భోజనం చేసిన వాళ్ళను లేకపోతే అన్నిటికీ ఉన్న వాళ్ళని కాదు, అవునా కదా. అట్లా అది అది దయ అంటారు. అట్లా అంటే దుఃఖములో ఉన్న వాళ్ళ యందు చూపే ప్రేమని ఏమంటారు అక్కడ? దయ అంటారు. బిడ్డల మీద చూపే ప్రేమని ఏమంటారు? వాత్సల్యం అంటారు. అలా భార్య మీద చూపే ప్రేమని ఏమంటారు? మోహం అంటారు. అర్థమైంది కదా. ఆ అతి ప్రేమని. తర్వాత భగవంతుని యందు అదే ప్రేమ వెళ్ళిందనుకో ఏమంటారు దాన్ని? భక్తి అంటారు. ఒకే ప్రేమ స్థలాల్ని బట్టి చూస్తే వేరు వేరుగా అవుతుంది. అర్థమైందా? భగవంతుని యందు ప్రేమ అంటే భక్తి అంటే ఏంది? వాట్ ఈజ్ భక్తి? భక్తి అంటే ఏంటిది? భక్తి అంటే ఏంటిది అసలు? భక్తి అనకు తెలియకుండానే మనం భక్తి చేసేసుకుంటాం. భక్తి అంటే భగవంతుని యందు అచంచలమైన ప్రీతి, ప్రేమయే భక్తి. భగవంతుడు తప్ప నాకు ఏది వద్దు అనుకోవడమే అదే అనన్య భక్తి, అన్యం ఎరగని భక్తి. ఏక భక్తి అంటారు. ఏకం అదొకటే కావాలి, ఇంకేది వద్దు నాకు. అంటే భగవంతుడు ఒక్కడే కావాలి. ఏక భక్తి విశిష్యతే అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఆ ఏక భక్తి, అనన్య భక్తి, అన్యం ఎరగని భక్తి, అనన్య భక్తి. ఇంకే ఒకటి తప్ప ఇంకా ఇతరం ఏదొద్దు. ఏక భక్తి విశిష్యతే. అట్లా ఆ రకంగా మనము భగవంతుని పట్టుకున్న వాళ్ళకు, సంపూర్ణ శరణాగతి అయిన వాళ్ళకు భగవంతుడు రక్షిస్తాడు. అన్ని యోగక్షేమాలు ఆయన్నే చూసుకుంటాడు మనకి. కనుక చక్కగా శరణాగతితో సాధన చేయండి, తరించండి. ఇంకా ప్రతి ఆదివారం మనవి క్లాసులు ఉంటాయి గనక మనం దీంట్లో చెప్తున్నాం. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకా మీరు ఏం అడుగుతలేరు అని నేను ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని ఏదో ఒకటి మంచి విషయాలు చర్చించుకోవాలి. సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తికి. సత్సంగం వలన సత్తుతో సంగం అంటే సత్ అంటే ఆత్మ, సత్యము నిత్యం శాశ్వతమైంది. సత్ అంటే ఆత్మ, ఆత్మతో మనసుని లీనం చేసి, ఆత్మలో లీనం చేసి ఆత్మానుభూతి పొందడమే సత్తుతో సంగం, ఆత్మతో అనుసంధానం. అది ఒరిజినల్ సత్సంగం. ఇక బయటి సత్సంగం అంటే సత్పురుషులతో మహానుభావులతో మన డౌట్లు క్లియర్ చేసుకొని దైవ సంబంధమైన చర్చ చేయడం, దీన్ని సత్సంగం అంటారు. ఈ సత్సంగం తోటి జ్ఞాన వైరాగ్యాలు మనకు అబ్బుతాయి. మల్లెపూల తోట దగ్గరికి వెళ్తే సువాసనలు, డ్రైనేజ్ దగ్గర వెళ్తే దుర్వాసన. అలాగే ఎట్లా ఉంటుందంటే సత్పురుషుల సావాసం తోటి కీర్తి పెరుగుతుంది. మీరు యోగా ధ్యానం చేస్తున్నావు, ఫలానా గురువుని ఫాలో అవుతా అంటే మీ సంఘంలో ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా ఒక మంచి ఓహో బుద్ధిమంతుడే అనే ఒక మార్క్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అవునా కదా. ఈ కాలంలో ఎవరు పోతారా క్లబ్లకు, పబ్లకు? సండే వస్తే పోతారు. వీళ్ళు యోగా ధ్యానంలో పాల్గొంటారు, మెడిటేషన్ చేస్తే సైలెంట్ ఉన్నారు. ఓ ఏదైనా గురువుకి ఏమైనా పేరు ఉందా? పర్వాలేదు, వాళ్ళు ఏదో గురువులు వాళ్ళ జీవితమే త్యాగం చేసి అంత తపస్సంపన్నులయ్య, ఋషులయ్య, వాళ్ళు అటువంటి వాళ్ళతో కనెక్ట్ ఉన్నారు వీళ్ళు అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడినా, తిరిగినా, సాంగత్యం ఉన్నా ఆటోమేటిక్ గా గౌరవం పెరుగుతుంది. అయితే ఏమిటంటే సత్సంగత్వే, వాళ్ళ మంచి మాటలు వినడం వలన బుద్ధి మాంద్యం పోతుంది. నేను బుద్ధిలో ఉండి సోమర్తనం, బద్ధకం పోతుంది. అలాగే దైవం గురించి ఆలోచింపజేస్తారు వాళ్ళు, ఆత్మ గురించి ఆలోచింపజేస్తారు. ఈ ప్రపంచంలో మనకు కనెక్ట్ అయితే దుఃఖాలు ఉంటాయి. పరమాత్మతో కనెక్ట్ ఉంటే అంత సుఖమే, ఆనందమే. మనసు అంతర్ముఖమైతే ఆనందము, బహిర్ముఖమైతే దుఃఖం. అంటే అన్ని గుర్తుకొస్తాయి, అన్ని సంకల్పాలు, వికల్పాలు ఉంటాయి అక్కడ. కనుక ఇక్కడ మనము సత్సంగత్వే నిస్సంగత్వం. ఎప్పుడైతే దైవ సంబంధమైన మాటలు వింటూ జ్ఞాన వైరాగ్యాల గురించి తెలుసుకుంటున్నప్పుడు మనకు ఒక ఆనందము, ఒక ఇంకా తెలుసుకోవాలనే తపన ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే మనకు కొంత దైవం పైన ఆసక్తి కలుగుతుంది. మొదలు పురాణాలు ఎందుకు చదవమంటారు? దైవ లీలలు తెలుస్తాయి. సృష్టి స్థితిలో ఎట్లా చేస్తున్నాడు, భగవంతుడు ఎంత సేవ చేస్తున్నాడు అని ఆయన గొప్పతనం తెలుసుకున్నప్పుడు ఆయన అంటే ఆటోమేటిక్ గా ప్రేమ కలుగుతుంది. ఒక హిమాలయాలకెళ్ళి ఒక గురువు వచ్చిండు, పిచ్చోడు అనుకున్నారు అందరూ. ఒక ఎవరో భక్తుడు గుర్తించిండు, ఆయనను చూసి సాష్టాంగ ప్రణామం చేసిండు. ఎందుకు? ఆయన గొప్పతనం తెలుసుకున్నాడు కాబట్టి ఇతనిలో భక్తి పెరిగింది అతని మీద. అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా తెలిస్తేనే ఆయన మీద మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. అంతేనా? అందుకనే దైవ కథలు వింటే లాభం ఏంటంటే భాగవతం భక్తి పెరుగుతుంది. భాగవతం చదివితే భక్తి పెరగాలంటే ఏం చేయాలి స్వామి అంటే భాగవతం చదవండి అంటాను, భగవంతుడి గురించి తెలుసుకోండి అంటాను, గురువుల దగ్గర వినండి. అట్లా అలాగే
ఈ యొక్క దైవ సంబంధమైన మనకు ఒక సత్సంగత మనకు ఒక కనెక్షన్ ఏర్పడడం వల్ల నిస్సంగత్వం ఆటోమేటిక్‌గా ప్రపంచంలో మీదికి మన మనసు పెద్దగా వెళ్ళదు. నిస్సంగత్వం వస్తది. నిస్సంగత్వమే నిర్మోహత్వం. అది మనలో మోహాన్నంటే కోరికలన్నీ తీసేస్తుంది. అంటే ఊరికి ఇది కాదు, ఎక్కువ ఆశ. ఉన్నదాంతో చాలు. ఇప్పుడు నాకు సాలరీ ఇంతుంది. ఒక 2,00,000 3,00,000 5,00,000 దీంట్లో నేను ఎంత ఖర్చు పెట్టాలి? కుటుంబానికి ఎంత ఏది కొనుక్కోవాలి? మరి నా స్థాయిలో ఏంది హెలికాప్టర్ నేనెందుకు ఊహించుకుంటాను? అంతేనా గదా! అది లేదని ఏడుపు. అసలు మన దగ్గర అసలు దాన్ని ఏది పార్కింగ్ జేయడానికి ప్లేస్ ఉందా? అవునా? అట్లా ఆలోచించే గుణం ఉంటది. ఉన్నదాంతో సర్దుకొని పో. నేను కష్టపడుతున్నాను. సోమరితనం ఏం లేదు. ఉన్నదాంతో సర్దుకొని పోయి తక్కువ ఖర్చులు పెట్టుకొని మిగిలించుకొని భవిష్యత్తులో ఏ లోటు లేకుండా పరిస్థితులు అటు ఇటు లేకుండా ఇప్పుడు మనకు కరోనా వచ్చేసింది. ఎంత అవకతవకైంది. లగ్జరీ జీవితంకి అలవాటు పడి ఉల్టా ఖర్చులు పెట్టేటోళ్ళు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కానీ నార్మల్ సాదా జీవితం గడిపేటోళ్ళకి ఇబ్బంది పడలేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సాదా జీవితానికి అలవాటు పడి తక్కువలో ఉన్నప్పుడు కూడా తక్కువ బడ్జెట్‌తో జీవించేటట్టు తయారయ్యారు కాబట్టి. అట్లా మనము సాదా సీదా జీవితం ఈ బెనిఫిట్. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగుండదు. మార్కెట్ ఒకలాగుండదు. బిజినెస్ ఒకలాగుండదు. అవునా గదా! మనం ఎటు ఉన్నా ఎట్లైనా జీవించగలుగుతాం. నాకేది లేకున్నా ఓకే అనే స్థితిలో ఉంటాం. ఇంకా సత్సంగత్వమే నిస్సంగత్వం. ఆ సత్సంగత్వం వలన మంచి దైవ విషయాలు, ఆత్మ విషయాలు తెలుసుకొని సత్యం, నిత్యం ఏందో తెలుసుకుంటాం గాబట్టి కొంత ప్రపంచం మీదకి మనసెళ్ళదు కాబట్టి నిస్సంగత్వం వస్తది. నిస్సంగత్వంతోటి నిర్మోహత్వం ఇంకా అంటే లోపల ఉండే ఎక్కువ అత్యాశతో కూడిన కోరికలేవుండవు మనకు. ఉన్నదాంతో సంతృప్తి పడే గుణం ఉంటుంది గాబట్టి, అని మోహం అనేది ఎళ్ళిపోతుంది. నిర్మోహత్వం, నిశ్చలతత్వం ఎప్పుడైతే ఆ నిర్మోహత్వం అయన్నీ అయిందనుకో, నిశ్చల తత్వం అంటే నిశ్చలంగా అయిపోతది మనసు. ఆ నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చల తత్వమే మనకు జీవన్ముక్తి మోక్ష స్థితి. కనుక మనము ఆ రకంగా మనము అప్పుడప్పుడు మనము ఎందుకంటే మీరు శాస్త్రాలు చదువుతారు. మొన్న మీరొక క్వెషన్ ఎసారు. అది చాలా సింపులే మాకు ఈజీయే. కానీ మీకు ఒక హార్డ్ క్వెషన్ లేకపోతే మీరు అడగరు. అవునా? అవును. అవునా గదా! అవును. ఒకాయన నేను అక్కడ పోతుంటే నేను వందల సార్లు వీడియోకి ఆన్సర్ చేసిన. నేనొక ఆశ్రమం వెళ్ళినా. అక్కడ 10 మంది శిష్యులొచ్చారు. హ్మ్. స్వామీజీ "కామిగాని వాడు మోక్షగామిగానే కాడయ్యా" అంటారు గదా! మరి ఏమిటి అని దానికి శ్లోకం గూడా ఉంది సంస్కృతంలో శంకరాచార్యులు రాసిండ్రు. మరి ఆయనకు పెళ్లి హ్మ్. గాలేదు గదయ్యా! అది ఏమి తెలవదు గదయ్యా! సంసారము, జీవితము. మరి ఎట్లా ఏమిటి మరి శంకరాచార్యులు ఆ పదాన్ని ఎందుకు రాశాడయ్యా? మరి పెళ్లి చేసుకుంటే పిల్లలు కంటేనే మోక్షం అంటే గూడా వివేకానందుడు, దయానంద సరస్వతి, ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు పరమహంస యోగానంద గారు వాళ్ళు గూడా ఒక నలుగురు పిల్లల్ని 10 మంది పిల్లల్ని ఆయన కంటుండ్రి. అది కాదు. ఇక్కడ కామం అనే పదానికి బూతు కాదది. హ్మ్. అంటే నేను ఇంజినీర్ కావాలనే కోరిక. అవును. అర్థమైంది కదా! ఇక్కడ కోరిక. డాక్టర్ కావాలనే కోరిక లేకపోతే డాక్టర్ కాలేవు. అది మోక్షం కావాలనేది కూడా బంధమే అని ఒక వేదాంతంలో కొన్ని చోట్ల చెప్పబడ్డది. కానీ హ్మ్. మోక్షం కావాలనే కాశీ వెళ్ళాలనే సంకల్పం ఉంటే కాదు. ఇయాల కాకపోతే ఒక 4 రోజులు గత సంవత్సరానికన్నా ఎళ్తావు. అసలు ఆ సంకల్పమే లేకపోతే నువ్వు జన్మలో పోలేవు. అంటే ఇప్పుడు అవును. నాకు బీటెక్ పూర్తి చేయాలి. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి. నేను అమెరికా పోవాలని నువ్వు తప్పించినవు. ఏమైనా కంపెనీలు పంపిస్తాయా? ఫ్రెండ్సు ద్వారా ఎళ్ళొచ్చా? రకరకాల రిసర్చ్ చేసినవు, ప్రయోగాలు చేసినవు. వద్దు బిడ్డ అంత దూరం ఎందుకురా? ఇక్కడ ఉద్యోగం చేసుకో అని తల్లిదండ్రులన్నా లెక్క పెట్టలే. నా ఫ్రెండ్స్ పోయిండ్రు నేను వెళ్ళాలి అని నువ్వు కలలు కన్నందుకు పోగలిగినావు. నీకు ఆ సంకల్పమే లేకపోతే అమెరికా పోతావా? చెప్పండి. హ్మ్. లేదు గదా! అలాగే మనకు నేను ఇంజినీర్ గావాలి, డాక్టర్ గావాలి. నేను మోక్షం పొందాలనే సంకల్పం లేకపోతే మోక్షంకై ప్రయత్నం చేయలేవు. కనీసం నేను ఆరోగ్యంగా ఉండాలి యోగ ద్వారా అని అనుకుంటారనుకోండి. వాళ్ళు గురువులు చెప్పిన ఆ సాధనలు చేస్తే ఆరోగ్యం పొందుతారు. నేను మనశ్శాంతి కావాలి. నాకసలు డిప్రెషన్ ఉంది. లేకపోతే నాకు ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయి. అన్నప్పుడు అది బాగా ప్రాణాయామ అభ్యాసం చేయండి. చాలా ఈ రకంగా చేయండి అన్నప్పుడు వాళ్ళు మనశ్శాంతి ఆటోమేటిక్‌గా పొందుతారు. ఇంకా నేను తీవ్ర సాధన చేసి ఎన్‌లైటన్‌మెంట్ పొందాలి అన్నప్పుడు ఇంకా నాకే కోరికలు లేవు, ఏ సంకల్పాలు లేవు. అసలు ఎంత అశాశ్వతం జీవితం. నాకు సత్యం, నిత్యం శాశ్వతమైన భగవంతుడిని నేను చేరుకోవాలన్నప్పుడు ఇంకా తీవ్ర సాధన చెయ్యి. చేస్తూనే పోతుండు. హ్మ్. సముద్రం దగ్గరికి పోతే స్టార్టింగ్‌లో ఇసుక దొరుకుతది. ఇంకా కొన్ని లోనికి పోతే అవేవో చిన్న చిన్న గవ్వలు దొరుకుతాయి. ఇంకా ముందుకెళ్తే ముత్యాలు దొరుకుతాయి. ఇంకా లోనికెళ్తే సముద్ర గర్భంలో రత్నాలుంటాయి డైమండ్స్. అది లోనికి మునగాలి. రిస్క్ ఎక్కువే, ఫలితం అనంతం. అవునా కదా! అడుగు భాగంలో. అలాగే ఈ సాధన గూడా అంతే. స్టార్టింగ్‌లో ఆరోగ్యం చక్కబడే తృప్తి పడితే అక్కడే ఆగుతావు. మనశ్శాంతి కలిగిందండి అంతే అక్కడే ఉంటావు. ఇంకా ముందుకెళ్తే ఎన్‌లైటన్‌మెంట్ పొందుతావు.
శివోహం అనే స్థితిలోకి వెళ్తావు. అంతే కదా. అట్లా అలాగే ఏది కావాలంటే అది ఇస్తుంది. అట్లా. అట్లాగే నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదువులో. ఎంత పెద్ద స్థితి కలెక్టర్ కూడా కావచ్చు. అంటే ఇంకా చదువును పెంచుకోవాలి. దానికి సంబంధించిన కోర్సు. అట్లా చదువుకున్న వారికి చదువుకున్నంత, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవత్యంబు. కష్టే ఫలి. కనుక మనం నిరుత్సాహపడొద్దు, సాధన చేస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ ఈ విధంగా మనకు మరి శంకరాచార్యులు ఆ పదం ఎందుకు చెప్పారంటే, నీవు నాకు మోక్షం కావాలనే కోరిక లేకపోతే నువ్వు మోక్షం పొందలేవు. అంటే మోక్షం కావాలనే కోరిక ఇక్కడ. అంతేనా కదా. మోక్షాన్ని కామిస్తున్నాడు అతను. అర్థమైందా? ఒకడు పుస్తకాన్ని కామిస్తాడు, నాకు కావాలి పుస్తకం అంటే సంస్కృతంలో ఇక్కడ. అంటున్నాడు కదా. కామిస్తున్నాడు అంటే అతను తీవ్ర నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నడవదు అనే స్థితిలో అతనికి ఆ యొక్క సంకల్పము, ఆ యొక్క ఆలోచన ఉంది అన్నమాట. నేను మంచి పుస్తకాలు చదవాలి, ఆ పుస్తకాన్ని నేను ఆన్‌లైన్‌లో నన్ను తెప్పించుకోవాలి, చదవాలి. నేను ఎంత దూరమైనా సరే పల్లెటూరులో ఉంటే 20 కిలోమీటర్లైనా సినిమా రిలీజ్ అయింది, నేను ఈరోజు చూడాలి. అంటేనే కదా ఫస్ట్ షోనే చూడాలి. ఉంటారు కదా. ఆ ఫంక్షన్ నాకు ఇంపార్టెంట్, ఇండియానైనా సరే నా ఫ్రెండ్ మ్యారేజ్‌కి నేను వెళ్ళాలి. సంకల్పం అది. బలమైన కోరిక. అట్లా. ఆ రకంగా దృఢ సంకల్పము, దృఢ వైరాగ్యం ఉన్నప్పుడే మనము అది ఇది చేసుకుంటాం. దృఢమైన ఇష్టమైన పని కష్టం కాదు. మనకు రాని పని ఈజీ ఉన్నా కష్టంగా అనిపిస్తుంది. వచ్చిన పని కష్టంగా ఉన్నా తేలిక అవుతుంది. సర్కస్‌లో చూసినాం కదా. ఓ చిన్న గ్లోబుల్‌నే బైక్ రైడింగ్ జరుగుతుంది. అవునా? అంతే కదా. అలాగే ఏనుగు సైకిల్ దొక్కుతుంది. ఎన్నో వింతలు చూస్తాం కదా. అవునా? అలాగే వాళ్ళకి ఆ పనిలో చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ చేశారు కాబట్టి అది కష్టం కాదు. మనకు చూస్తేనే అసలు మనకు తల తిరిగిపోతుంటుంది. ఏమిటిది అని. మనం చాలా టెన్షన్‌గా చూస్తుంటాం ఏమవుతుందని. కొండల మీద కూడా మనము కొంతమంది ఏంటంటే మోటార్ బైకులు నడుపుతారు, సైకిల్ దొక్కుతుంటారు. అవునా? మరి ఎంత ప్రాక్టీస్, ఎంత కంట్రోలింగ్ ఉంటుంది, ఎంత దాని మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. అంత ప్రాక్టీస్ చేశారని అర్థం. అంటే ఏ పనిలో గాని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మీ అనుభవం ఏంటి అంటారు ఏ పనిలో అయినా? అవునా? అదే ఇప్పుడు బీటెక్ చదివిన విద్యార్థి ఎంబడే మంచి శాలరీ వస్తదో చెప్పండి? రాదు కదా. ఒక 2 ఇయర్స్ ఏదైనా కంపెనీలో చేసిండనుకో పక్క కంపెనీ ఆహ్వానిస్తారు. అవునా? ఎక్స్‌పీరియన్స్ వస్తది కాబట్టి అప్పుడు మంచి బెస్ట్ శాలరీ లభిస్తది. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా అనుభవాన్ని బట్టి ఇంకా పెరుగుతూనే పోతుంటది. అవునా? అట్లా. ఇక మీ దాంట్లో కూడా ఒక సీఈఓ కూడా కావచ్చు. అవునా? హెచ్ఆర్ కావచ్చు, సీఈఓ కావచ్చు. ఇక ఏదో మీ టాలెంట్ బట్టి. అవునా కదా. ఆ? అట్లా. ఆ రకంగా మనము సీనియారిటీ బట్టి సిటిజన్‌షిప్ వస్తది, గ్రీన్ కార్డ్ వస్తది. దేనికి? సీనియారిటీని బట్టి. అంతేనా? ఓహో! అట్లా. దాన్ని బట్టి ఆ రకంగా మనము ఈ యొక్క మోక్షం కావాలనే కోరిక లేకపోతే మనకు మోక్షాన్ని పొందలేము అనేది దాని అర్థం. కనుక ఏదైనా సరే నాకు ఇది కావాలి అని సంకల్పం లేనప్పుడు మనం అది పొందలేమని. కాకపోతే మనం సాధనలో ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు మనకు ఏది కావాలన్నా మన అవసరాలు భగవంతుడే తీరుస్తుంటాడు. మనం ఏది కోరనక్కర్లేదు. చూసారా? కొన్ని మనం కోరితే కూడా రావు. వస్తాయా చెప్పండి? ఆ పుణ్యము ఖాతాలో అంత పుణ్యం కోరితే కూడా రావు. అవునా? బీదవాడికి మంచి భోజనం తినాలని ఉంటది. కొనగలుగుతాడా? తినగలుగుతాడా? ఎవరైనా పెట్టాలంటే ఉట్టి భోజనానికే ఇది లేదు. అతనికి మంచి భోజనం పెడతారా ఎవరైనా చెప్పండి? అవునా? అడుక్కునేవాడు ఉన్నారండి. నాకొక రూ. 20,000 ప్లేటుది మంచి 5 స్టార్ హోటల్ భోజనం కావాలంటే పెడతారా చెప్పండి? మామూలు భోజనం పెట్టడమే కష్టం అతనికి. అవునా? అట్లా. ఇప్పుడు అదే తనకి మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉందనుకో, ఒక మంచి ఫంక్షన్‌కెళ్ళిపోతే అతనికి ఫ్రీగానే దొరికే ఆ భోజనం. అవునా? అట్లా. అదే ఎందుకంటే ఆ ఖాతాలో ఆ పుణ్యము, ఆ స్థితి ఉండాలి. ఆ స్థాయి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకు అర్హత కలిగి ఉంటే మన దగ్గరికే అన్నీ నడుచుకుంటూ వస్తాయి. మనం ఎలిజిబుల్ అయి ఉండాలి. ఒక దేనికైనా సరే ఒక యాక్టర్‌గా గాని, ఒక డాక్టర్‌గా గాని, ఒక కలెక్టర్ గాని, ఒక కండక్టర్ గాని, ఒక కలెక్టర్ గాని, ఒక జాబు కావాలంటే మనం ఎలిజిబుల్ అయి ఉండాలి. మనం దేనికైనా సరే మోక్షానికి కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి. అవునా కదా. ప్రతి దాంట్లో కూడా సాధనకు కూడా కొన్ని ఉంటాయన్నమాట. యమనియమాలు పాటించినోళ్ళు అష్టాంగ యోగం చేయడానికి అర్హులు. అవునా? అట్లా. యమనియమాలు ఎవరైతే
పాటిస్తారో వాళ్ళు అష్టాంగ యోగ సాధనకు అర్హులు. పిల్లర్స్ ఎంత దృఢంగా ఉంటే 100 అంతస్తుల బిల్డింగ్ ఉండాలంటే మరి దానికి పిల్లర్స్ ఎంత దృఢంగా ఇంజినీర్ కొలతల మీద ఏస్తారు గదా! దాని ప్రకారంగా ఎటువంటి రాడ్ వాడాలి, సిమెంట్ వాడాలి, కాంక్రీట్ ఎట్లా వాడాలి, ఇవన్నీ కొలతల మీదనే ఉంటది. ఒక దృఢమైన బ్రిడ్జిని నిర్మించాలంటే ప్రతిదీ కొలత మీద ఉంటది. చిన్న ఇంటికి ఫౌండేషన్ వేరే 2 అంతస్తులకు వేరే ఉంటది, 5 అంతస్తులకు వేరే ఉంటది, 100 అంతస్తులకు వేరుగా ఫౌండేషన్ ఉంటది. అలాగే మన లక్ష్యాన్ని బట్టి మన సాధన ఉంటుంది. ఈ సాధన మనకు సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, సర్వం ప్రసాదిస్తుంది. అన్ని ఇస్తుంది. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అంటుంటాం. కనుక చక్కగా ఇంగ ప్రతి ఆదివారం మనం ఉంటుంది కాబట్టి రెగ్యులర్‌గా మనం సత్సంగాలు, ప్రశ్న జవాబులు ఉంటుంటాయి. మీరు నిశ్చింతగా ఏమి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఏమి ఇది లేకున్నా ఏదున్నా ఆధ్యాత్మికం ఇది అడగొచ్చా? అడగొద్దా? లేకపోతే ఇదంటే కొంతమంది పురాణాల్లో గాని, శాస్త్రాల్లో గాని, ఇంకా లేకపోతే సాధనలు గాని ఉంటాయి. కానీ మొహమాట పడి అడగకుండా ఉంటారు. అందరూ ఆధ్యాత్మిక సాధకులే గాబట్టి ఏదైనా తెలుసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్‌లున్నాయా మీకు? హ్మ్. మంచిది. ఇంకా అందరూ బాగా సాధన జేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం